ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా చిత్తాపూర్ గుట్టల్లో ఉన్నాం. దీని వెనకే పెద్ద పరుపుల గుట్టలు కూడా ఉంటాయి. ఇక్కడే గతంలో అన్నలు పెట్టిన కోట. జనజీవన స్రవంతులు కలిసిన వారు పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మల్లేష్ అలియాస్ గంగన్న, అతని భార్య లక్ష్మి అలియాస్ రాజేశ్వరు ఉన్నారు. తూరుపు కనుమలు మబ్బులు కమ్మే ఏడున్నాడమ్మో మా సక్కని వీరుడు సంతోషం, ఏడున్నాడమ్మో మా విప్లవ వీరుడు సంతోషం, ఆకాశాన రెపరెపలాడే జెండావై నాడో ఈ అతుకుల గతుకుల బ్రతుకులకు. రైతుకు జీతం ఉన్న కాడ పనికి పోయినప్పుడు అంటే అప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా నాకు అది దాని మీద మమకారం అనేది తగ్గది. ఎందుకంటే నిజ జీవితాలు మనం అనుభవించి వచ్చినాం కాబట్టి రియల్ హీరో లెక్క అనిపిస్తుంది. ఎప్పుడు వచ్చారు బయటికి? ఎందుకు వచ్చారు? నా మీద 30 కేసులు పెట్టారు. జగిత్యాల కానీ ఇటు నిజామాబాద్కి మీకు అప్పుడు మంచి గట్టి పోలీసు ఎవరు? ఒకప్పుడు ఉమేష్ చంద్ర ఎట్లుండే ఈయన కూడా అట్లా ఉండే. బాన్స్వాడలో ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. చర్చలు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద ఎన్కౌంటర్ ఏదైనా జరిగింది ఉంది అంటే మనలే ఎన్కౌంటర్. తక్కలపల్లి దగ్గర అన్నం అడుకున్నాం. అన్నం అడుకొని తిని ఆయనతో నైట్ అక్కడనే ఊరి దగ్గర అనుకొని పొద్దున్న లేసి మామిడి తోటలకు వచ్చాం. మానాలి ఎన్కౌంటర్కి ముందు వేములవాడ వస్తే అందులో విషం పెట్టో లేదంటే మత్తు మందికి పెట్టి పంపిస్తే అది తిని అందరు నిధుల్లోకి జారుకున్న తర్వాత పడిపోయిన వాళ్ళను కాలు రెక్కలు ఇచ్చేసి నేను కూడా నన్ను తీసుకుపోయాను. కామారెడ్డి పోలీసు దాడి కానీ లేదా కామారెడ్డి నుండి మన సిరిసిల్ల వెళ్తున్నప్పుడు ఒక ఎస్ఐ మీద అటాక్ కానీ లేదా బాన్స్వాడ పోలీసు మీద దాడి కానీ. కామారెడ్డి టౌనే కాబట్టి ఇద్దరు ముగ్గురు పోవాలంటే ఇబ్బంది అవుతుంది. ముగ్గురు అయినా బండి మీద అక్కడక్కడ పోలీసులు చూస్తే ఆపుతారని చెప్పేసి ఏకపడిసేవని ఇచ్చి తోలేసారు నన్ను. రామారెడ్డి పోలీసు మీద దాడి దాన్ని మనం ఏ విధంగా చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని డైరెక్షనల్ మైన్ అయితేనే దానికి బెటర్ ఉంటుంది అని చెప్పేసి ఒక యాక్టివ్ ఉన్న సభ్యుని దళ సభ్యుని 3 నెలలు ట్రైనింగ్ పంపించిన తర్వాత మీరు అటు నుండి వాళ్ళు చేసుకుని వస్తున్నప్పుడు మీరు కిందకి వెళ్ళాలి, ఏదో రకంగా రిట్రీట్ అవ్వాలి కదా. ఇలాగ వెళ్తారు నైట్ టైం ఇంత గుట్టలు మాకే పాడడం కష్టం ఉంటుంది. మాకున్నంత ధైర్యం వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే మాకేమో కుటుంబాన్ని ఇంటిని సర్వస్వాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చిన తర్వాత సమాజం చూసి ఏమనిపిస్తుంది? సమాజం చూస్తే ఇప్పటికీ ఒక బాధ ఏమనిపిస్తుంది అంటే ఈ వ్యవస్థ అంతా ఇదంతా బూర్జా వ్యవస్థ, ఇదంతా తప్పు. మీరు ఎందుకు వెళ్ళారు? అయితే ఏ ఊర్లో మీటింగ్ పెడతారు, ఎప్పుడెప్పుడు వచ్చి వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా చిత్తాపూర్ గుట్టల్లో ఉన్నాం. దీని వెనకే పెద్ద పరుపుల గుట్టలు కూడా ఉంటాయి. ఇక్కడే గతంలో అన్నలు పెట్టిన కోట. అన్నలు ఇక్కడే ప్లీనరీలు కానీ ఒక సమావేశాలు కానీ చేసేవారు. ఇప్పుడు మనం ఇక్కడ జనజీవన స్రవంతులు కలిసిన వారు పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మల్లేష్ అలియాస్ గంగన్న, అతని భార్య లక్ష్మి అలియాస్ రాజేశ్వరు ఉన్నారు. వీళ్ళు మెట్పల్లి దగ్గర నుండి గతంలో పార్టీలోకి వెళ్ళి దాదాపు 8 సంవత్సరాల పార్టీలో పనిచేసి తర్వాత బయటకు వచ్చారు. వీళ్ళు ఎందుకు వెళ్ళారు, ఎందుకు వచ్చారు, వెళ్ళిన తర్వాత అక్కడ పార్టీలో ప్రజల కోసం ఏం చేస్తారనే విషయాల్ని ప్రస్తుతం గతంలో అన్నలు ఉన్న పెట్టిన కోటైన ఈ గుట్టల్లోంచి వాళ్ళని అడుగుతాము. అన్న నమస్తే, అక్క నమస్తే. అక్క ఒకప్పుడు ఈ గుట్టలు అంటే పోలీసులు కూడా భయపడేవారు. ఈ గుట్టలు ఎందుకంటే పైన మీరుండేవారు, కింద పోలీసులు ఉండేవారు. ఈ గుట్టలు ఎక్కడం కూడా మీకు సులువు కానీ పోలీసులకు కష్టంగా ఉండేది. వాళ్ళ కింద కనబడితే చాలా మీరు ఫైరింగ్ చేసేవారు. అక్కడ నుండి అటు మీరు పారిపోయేవారు. అటువైపు పరుపులు గుట్టు ఉంటుంది, కిందకు వస్తే జగిత్యాల కోరుట్ల అటు వెళ్ళారు. అటుగానే వస్తే ఇటు వచ్చేవారు, ఇటు నిజామాబాద్ ఇటు వచ్చేవారు. అంత పక్కా ఉండేది. ఇంకా మీ గురించి అక్క గురించి చెప్పాలంటే మీ ఇద్దరు గతంలో పార్టీలో పనిచేసినప్పుడు ఇదే ప్రాంతంలో ఎక్కువగా ఎన్కౌంటర్లు జరిగేవి. ఈ ప్రాంతం అనేది మా నక్సల్స్కి పెట్టిన కోట. ఇది ఇక్కడ నుంచి పోలీసులు రావడం అన్న కష్టమే, వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడం కూడా కష్టమే. అంత పట్టున్న ఏరియా. తర్వాత క్రమేపీ ఎందుకు తగ్గిపోయింది, ఇక్కడ మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి, ఎందుకు మీరు పార్టీ నుంచి బయటకు వచ్చారు? ఈ 2 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. ముందు పార్టీలకు ఎవరు వెళ్ళారు? మీ ఇద్దరులో మీరు వెళ్ళారు కదా, చెప్పండి. గంగన్న, మీ ఒరిజినల్ పేరేమో మల్లేషు, పార్టీలోకి వెళ్ళిన తర్వాత గంగన్నగా మారింది, అవునా? అవును. రైట్. ఏం చేశారు, ఎందుకు వెళ్ళారు, అప్పుడున్న పరిస్థితులు అండి ఇక్కడ మెట్పల్లిలో? అదే అయితే వాస్తవంగా మా ఊళ్ళే అప్పుడు అంటే ఇప్పుడు లేదు కానీ భూస్వామ్య వ్యవస్థ అనేది బాగా ఉండే. మెట్పల్లి కూడా, మెట్పల్లి మా చిట్టాపూర్, మల్లాపూర్ మండలం, ఇది చిట్టాపూర్. ఈ చిట్టాపూర్ విలేజ్కి సంబంధించిన గుట్టలు ఇవి.
ఊళ్ళో ఏంటంటే ఇట్లా ఇప్పుడు పాలేరులు నేను కూడా గతంలో జీతం ఉన్నా నేను ఒక రైతుకు 6 ఏళ్ళు జీతం ఉన్నా, ఇంకొక రైతుకు 1 సంవత్సరం జీతం ఉన్నాం. మాకు కొన్ని మేకలు ఉండే, మేము ముగ్గురం అన్నదమ్ములము, 2 అక్కలు. అంటే మొత్తం మేము 5 మా కుటుంబం 5 ముగ్గురు అన్నదమ్ములమును 2 అక్కలు, అంటే మొత్తం 5 మేము. సాలిసాలని పరిస్థితి, జీతం ఉన్నాం. జీతం ఉన్న కాడ ఇప్పుడు అప్పుడు ఏంటంటే ఈ రైతు కూలి సంఘాలు ఏర్పాటు చేద్దరు. దళం వచ్చి రాత్రిపూట మీటింగ్ పెట్టి అంత ముందు ఒకసారి రౌండ్ వేసేద్దరు. అంటే అన్నలం వచ్చినామన్నట్టుగా చాటింపు చేసినట్టుగా ముందు కంజర పట్టుకొని తిరిగి పలాని కాడ బస్ స్టాండ్లో మీటింగ్ పెడతాం రాలి అని చెప్పుకుంటారు. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత గుంపులుగా అందరం అప్పుడు ఈ టీవీలు కానీ సెల్ ఫోన్లు కానీ ఇటువంటి వ్యవస్థ అప్పుడు లేకుండే. అప్పుడు అన్నలు అంటే పాటలు అంటే అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు అసలు ఎవరు కూడా వట్టి ఉండేటోళ్ళు కాదు. ముసలిళ్ళ కాడికెళ్ళి చిన్నపిల్లల కాడికెళ్ళి ప్రతి ఒక్కళ్ళం ఆడ మాకు అది రాయసిన గుడి అంటారు, ఇప్పుడు గుడి ఉన్నది. అక్కడనే ఏ కార్యక్రమం అయినా, మీటింగ్ అయినా, సభ అయినా, సమావేశమైనా, పంచాయతీ అయినా ఏది జరుపుకోవాలన్నా అక్కడనే జమ అయ్యేది అన్నట్టు. అక్కడ ఒకటి కొంచెం ఎత్తుకెత్తు ఒకటి గద్దె లెక్క ఉంటుంది. ఆ గద్దె మీదకి ఎక్కి కంజర కొట్టుకుంటా పాట పాడి మీటింగ్ పెడతారు. ముందు 2 పాటలు పాడారు. ఏ దళం వచ్చేది అప్పుడు మెట్పల్లి దళం, ఎవరు పాత తాలూకా. అప్పుడు ప్రభాకరన్ ఆల్యశంకర్ ఆలియస్ ప్రభాకర్ అని చెప్పేసి వాళ్ళది పక్కనే ఇక్కడ కొర్రికల్ల, మెట్పల్లి మండలం కొర్రికల్ల. ప్రభాకరన్న ప్రమోషన్ మీద జిల్లా కమిటీ సభ్యుడై వెళ్ళిపోయిన తర్వాత సాగర్ వచ్చాడు. సాగర్ అంటే అలా వాయులపల్లి జమ్మికుంట ఏరియా, హుజరాబాద్ ఏరియా. సాగరు ఆయన లొంగిపోయిన తర్వాత, ఆయన కేసుల పల్లవి మళ్ళీ లొంగిపోయిన తర్వాత పేరోళ్ళ మీద వచ్చి మళ్ళీ ఆయన ఎన్కౌంటర్ అయ్యాడు, అది వేరే. కానీ ఆయన వేయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మా పక్కనే మొగిలిపేట రమేష్ అని, గంగుల వెంకటస్వామి ఆలియస్ రమేష్ అన్నని, అప్పుడు మనకు జిల్లా కార్యదర్శిగా పనిచేసి మానాల ఎన్కౌంటర్లో చనిపోయాడు. అప్పుడు మేము ఇదే రైతు కూలి సంఘం పెట్టారు ఇక్కడ దాసరి గంగమల్లయ్య అని చెప్పేసి. మాకు ఆయన జిఆర్డి కమాండర్ ఉండే. జిఆర్డి అంటే గ్రామ రక్షక దళం, జిఆర్డి అంటే గ్రామ రక్షక దళం కమాండర్ ఉండే. కమాండర్ అంటే అప్పుడు నిర్బంధం బాగుంటుండే. మేము రోజు ఇట్లా గుట్టల వైపు, ఇటు తోటల వైపు, అటు ఇటు గొర్రెలకు పోతుంటాం. గొర్రెలకు కానీ, ఆవులకు కానీ, లేకపోతే రైతుకు జీతం ఉన్న కాడ పనికి పోయినప్పుడు మాకు కలుతుండే. కలిసి మీరు తమ్ముడు ఇట్లా జీతం ఉండడు కాదు, మీరు ఖచ్చితంగా చదువుకోవాలా, ఇట్లా బాలల సంఘం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మాకు తను బోధించేది. బోధించినప్పుడు ఎందుకంటే మాకు కూడా ఏమనిపిస్తే అంటే, అన్న మరి మాకు అన్నలు కల్పిస్తామనంటే కల్పిస్తా తప్పకుండా అని చెప్పేసి 2-3 సార్లు ఇక్కడ యూసుఫ్ నగర్ అని మా పక్కనే ఉంటుంది. యూసుఫ్ నగర్ దగ్గరికి ఒకసారి తీసుకుపోయిండు, ఐలాపూర్ దగ్గరికి ఒకసారి, ఇంకోసారి మొగిలిపేట దగ్గరికి ఒకసారి, ఇట్లా 2-3 సార్లు దళం దగ్గరికి తీసుకుపోయాడు. తీసుకుపోయిన తర్వాత వాళ్ళని నిజంగా చూసే వరకల్లా మాకు కూడా ఏమనిపించింది అంటే నిజంగా మనం కూడా ఇట్లా ఉండాలి అనేది. అందుకని ఆ డీపీ కూడా ఇప్పటికి అట్లే పెట్టుకున్నా. అంటే అప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా నాకు అది దాని మీద మమకారం అనేది తగ్గది. ఎందుకంటే నిజ జీవితాలు మనం అనుభవించి వచ్చినాం కాబట్టి అది రియల్గా ఒక రియల్ హీరో లెక్క అనిపిస్తుంది. కాబట్టి మనం కూడా పోవాలనేది నాకు కసి ఉండే. కానీ వాళ్ళు మేము పోదామన్నప్పుడు తీసుకోలేరు వాళ్ళు. ఎందుకు? మీరు ఖచ్చితంగా ఊళ్ళో ఉండాలి, ఇట్లా సంఘం పెట్టుకోవాలి అనేది బాలల సంఘం పెట్టారు. అసలు మాకు చదువు రాకపోవు అప్పుడు. చదువు అంటే సాలిసాలని కుటుంబ ఆర్థిక ఇబ్బందులు పరిస్థితుల వల్ల నేపథ్యం చూసుకుంటే ఏంటంటే 1 ఎకరం భూమిలో ఏం పండేది కాదు. మా అన్న జీతం ఉంటుండే, నేను ఒకరికి జీతం ఉన్నా, మా తమ్ముడు ఇంకో ఆయనకు జీతం ఉన్నాడు. ఇక అటువంటి పరిస్థితుల్లో అందరం జీతం ఉండి పని చేసుకొని మా అక్కలకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి వరకట్నాలు ఇవన్నీ అప్పుడున్న వ్యవస్థలు ఇవన్నీ ఉంటుండే. కాబట్టి వాళ్ళకి చేసే వరకు మాకు కూడా ఇక్కడ ఏమి ఉండకపోవు. అసలు ఓసారి అన్నం తిందామంటే కూడా సరిపోయేంత పరిస్థితి ఉండకపోవు. అప్పుడు ఎక్కువ గడక కానీ అన్నం కానీ, అన్నం కొద్దిగా అంత ఉంటుండే. చుట్టాలు వస్తే అన్నం వండుదురు. అసలు వాస్తవంగా గడకనే. చుట్టాలు వస్తే వాళ్ళని గౌరవించాలి కాబట్టి వాళ్ళకు బియ్యం తీసుకొచ్చి అన్నం వండే పరిస్థితి ఉంటుండే. అటువంటి నేపథ్యంకి వచ్చినాం కాబట్టి మనకు కూడా అక్కడికి పోతే మనము సాధించాలనే కసి ఒకటి. తర్వాత పాటలకు మరి ముఖ్యంగా పాటలకు ఆకర్షితమైన. ఏ పాట బాగా? అప్పటి పాటలు నాకు గుర్తులేవు, కానీ నాకు కూడా అంటే ఇప్పుడు నేను కూడా ఒక 8 సంవత్సరాలు పనిచేసిన కాబట్టి నేను కూడా చివర్లో వాడమన్నా వాడతా, మధ్యలో వాడమన్నా వాడతా. ఒక పాట పాడండి. తూర్పు కనుమల్లో సూర్యుడు ఉదయించే, అల్లమ్మనోరుడు తూర్పు కోటలో ఉదయించే, అల్లమ్మనోరుడు తూర్పు కోటలో ఉదయించే, ఓరు గల్లులో విద్యార్థుద్యమ నాయకుడవై వెలిగినవన్నా, నాయకుడవై వెలిగినవన్నా, అన్నగాళ్ళను హత్యలు చేసి ఉద్యమాన్ని ఆపుతామంటూ కలలు గన్న శత్రు ఎత్తుల సిత్తు జయ గదిలినావే,
ఓరు గల్లు పట్టణ ఆర్గనైజరై ప్రజలల్లో నువ్వు కలిసి నావే తూర్పు కర్మల్లో సూర్యుడు ఉదయించే అల్లమ్మనోహరుడు తూర్పు కోటలో ఉదయించే అల్లమ్మనోహరుడు తూర్పు కోటలో ఉదయించే సూపర్. పోలీసు బుద్ధులు అర్థం గాని కుటుంబ సభ్యులు నిన్ను వాటిస్తే కుటుంబ సభ్యులు నిన్ను వాటిస్తే అదరాలేదే బెదరాలేదే తడబడలేదే తొందరపడలేం నీ జీవితమే విప్లవానికే అంకితమంటూ సాటి చెప్పి అంకితమంటూ సాటి చెప్పి రైతు కూలి మహాసభకు అశోకన్నై తిరిగి వచ్చినవే తూర్పు కనుమల్లో సూర్యుడు ఉదయించే అల్లమ్మనోహరుడు తూర్పు కోటలో ఉదయించే. ఇంకా మీ గురించి చెప్పండి అక్క. మీరు ఎందుకు వెళ్ళారు? మేము గొల్లపల్లి మండలం ఎనుమట గ్రామం మాది. మేము ముగ్గురం, ఒక తమ్ముడు చెల్లి, నేను పెద్ద నేనే వాళ్ళిద్దరికంటే. అయితే ఊళ్ళో మీటింగ్ పెడదురు ఎప్పుడెప్పుడు వచ్చి. ఊళ్ళో మీటింగ్ పెట్టి భూసముల దగ్గర బియ్యం తీసి ఊళ్ళోనే వంచిళ్ళు. మా ఊళ్ళోనే వంచితే ఒక అన్న ఉండే బుగ్గరెడ్డి అని, మా ఊళ్ళోకి వెళ్ళి పోయిండు బుగ్గరెడ్డి అన్న. ఇక అన్న ఎప్పుడు అక్క నువ్వు రావాలంటుండే. అయితే అన్న నేను ఇప్పుడు రాను, మా వాళ్ళు చిన్నగా ఉన్నారు, తమ్ముడు చెల్లె చిన్నగా ఉంది, రానంటే ఖచ్చితంగా అక్క రావాలి నువ్వు అని అంటుండే. అన్నప్పుడు తర్వాత అన్న పోయిండు, బియ్యం పంచిండు అన్ననే. అదే ఊళ్ళే బియ్యం తీసుకున్నాడు, బియ్యం పంచిండు అన్ననే. ఎప్పుడెప్పుడు అన్నం తీసుకుపోయేది. ఇక నాకు ఎందుకంటే నేను అత్త అంటే ఏమంటారు, మా అక్క నువ్వు కొద్దిగా పని చేయాలి ఉండి అంటే నాకు పోస్టర్లు ఇచ్చేది. బ్యానర్లు అందరూ బ్యానర్లు కట్టిన పోస్టర్లు వేసిన తర్వాత ఇక వెనకసిరి అక్క ఇక ఎందుకంటే నువ్వు ఊళ్ళో ఉంటే ఇప్పుడు మంచిగా లేదు, ఇక రా అంటే ఇక వెళ్ళినావు. అప్పుడు ఎంత వయసు అమ్మా నీకు? అప్పుడు వయసు 18 సంవత్సరాలు ఉంటుంది కావచ్చు. పోయినప్పుడు ఏ దళంలోకి వెళ్ళారు? మీకు బాధ్యత ఎవరు అప్పుడు? అప్పుడు గూపుతన్న మల్యాల దళం గూపుతన్న. అన్న మరి మీ ఇద్దరు ఎప్పుడు కలిసారు? నేను జైచాల ఎల్జిఎస్ కమాండర్ ఉన్నా. నేను జైచాల ఎల్జిఎస్ కమాండర్ ఉన్నప్పుడు మా పక్కనే మల్యాల దళం, జైచాల మల్యాల పక్కనే ఉంటుంది. అప్పుడు పాత తాలూకాలు. ఇక్కడ మెట్టిపల్లి దళం, ఇది మెట్టిపల్లి దళం దాడితే జైచాల దళం, జైచాల దాడితే మల్యాల దాడితే మళ్ళీ మనకు ఉస్నాబాద్, హుజరాబాద్, మంతిని, పెద్దపల్లి ఈ 7 దళాలు ఉంటుండే అప్పుడు మనకు పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. మాకు మల్యాల దళంకును జైచాల దళం ఎల్జిఎస్ దళాలు వచ్చినాయి అప్పుడు. అంతకుముందే పెద్ద దళాలు ఉన్నప్పుడు ఏరియా కమిటీ సెక్రటరీ ఉంటుండే, 2 సభ్యులు ఉందరు, 3 కమిటీ ఉంటుండే. నెక్స్ట్ ఏమైందంటే ఆర్గనైజేషన్ రీత్యా మనం ఇట్లా వికేంద్రీకరించాలనే దాంట్లో భాగంగా ఎల్జిఎస్ దళాలు ఏర్పాటు చేశారు. ఎల్జిఎస్ దళాలు అంటే ఎల్జిఎస్ దళాలకు కమాండర్లు ఉంటారు. ఎల్జిఎస్ దళం కమాండరు ఈ ఎల్జిఎస్ ఆ ఎల్జిఎస్ మీద ఒక సెక్రటరీ ఉంటాడు. ఈ 3 మళ్ళీ కమిటీ, ఈ ఏరియా కమిటీ సెక్రటరీ అనేది 2 దళాలని కోఆర్డినేషన్ చేయాలి. మాకు అప్పుడు గిరి రవి అని చెప్పేసి మంతినేరి ఆయన అలా అప్పుడు జడల నాగరాజు వాళ్ళ అన్నను వాళ్ళ బాబుని ఇద్దరు చంపేసిండు. గిరి రవి అని చెప్పేసి మాకు జైచాల ఈ ఏరియా కమిటీ సెక్రటరీ ఆయన ఉండే. నేను జైచాల ఎల్జిఎస్ దళం, నేను ఈమెనేమో మల్యాల దళంలో సభ్యురాలు. ఇంకొక ఆయన అర్జున్ అని పీసార్ రమేష్, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేశారు ఆయన కూడా, ఆయననేమో మల్యాల దళం కమాండర్ ఉండే, నేనేమో జైచాల దళం కమాండర్. మాకు ఏరియా కమిటీ సెక్రటరీగా గిరి రవి అని చెప్పేసి ఆలియాస్ జనార్దన్ పేరుతోటి ఇక్కడ పనిచేసాడు. ఇక్కడ పనిచేసిన తర్వాత నేను 1 సంవత్సరం ఇక్కడ జైచాల ఎల్జిఎస్ కమాండర్ పనిచేసి ప్రమోషన్ మీద 2 దళాలకు సెక్రటరీగా నిజామాబాద్ జిల్లాకైనా. ఇది బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, భీమ్గల్ ఇటు కొన్ని సంవత్సరాలు పనిచేసినా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అటుకొని అంటే 4 దళాలకు నేను అప్పుడు కొంచెం మూమెంట్ తగ్గిపోతున్న టైంలో ఇక 4 దళాల బాధ్యతలు నా మీద పడ్డది. అప్పుడు పోలెం సుదర్శన్ రెడ్డి ఆలియస్ ఆర్కే అని చెప్పేసి మొగిలిసర్లా, వరంగల్ ఆర్కే అందరూ. ఆర్కే అంటే మన చర్చలకైనా ఆర్కే కాకుండా ఇక్కడ ఒక ఆర్కే ఉండే. ఆయన మాకు ఇది మన ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా, తర్వాత ఈ జిల్లా కమిటీ సభ్యునిగా, జిల్లా కమిటీ కార్యదర్శిగా ఉండే అప్పుడు ఆయన. 2001 నుంచి 2003 వరకు ఆయనే ఉండే మాకు. అన్న మీరు పనిచేస్తున్న టైంలో బాన్స్వాడ, వర్ని ఇవన్నీ తిరిగారు మీరు. అక్కడ చేసిన కార్యం గాంధారి, ఆ తర్వాత గండి, ఇవన్నీ మీకు పెట్లం అన్ని వరకు వచ్చేవారు. పెట్లం వరకు వచ్చేవారు అనుకుంటా. పిట్లం తిరిగినాం. పిట్లం దగ్గర మనము అది ఒకటి ఊరు ఉంది పొలకంపేట మాకు ఎక్కువ ఉండే. ప్రాంతం అంతా అర్థమవుతుంది నాకు. పెట్లం, కోటపల్లి, కోటేడు ఇవన్నీ ఉన్నాయి కదా. అవును. మీరు ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు ప్రజలకు ఏం చేశారు మీరు?
ప్రజలకు ముఖ్యంగా అప్పటికి నిర్బంధం అనేది బాగా అయింది. అంటే మనకు ఉన్న పరిచయస్తుల్ని మిలిటెంట్లను కానీ సానుభూతి పరులు కానీ పిలుచుకొని లీగల్ అంటే మనకు ఎక్కడికైనా అసలు ఈ సెల్ ఫోన్ వ్యవస్థ అనేది అభివృద్ధి అవుతుంది కాబట్టి ఆ టైంలో మనము ఏ కొద్దిగా మనం మీటింగ్ పెడదామన్నా మనకు పెట్టని పరిస్థితి ఉంటుండే వాస్తవంగా. కామారెడ్డి ఏరియాలో మన గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి జంగల్ కూడా అక్కడ తక్కనే, ఏది నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఏరియాలో. కాబట్టి చెరుకులలో ఎక్కువ ఉండేది. మేము చెరుకులలో ఉండి నైట్ పూట సాయంత్రం పూట ఊరు దగ్గరకు పోయి మనకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళని పిలుచుకొని ఏమన్నా ఇప్పుడు మహిళల సమస్యలు కానీ, వరకట్నం సమస్య కానీ, లేకపోతే భార్య భర్తలు విడాకుల సమస్యలు కానీ, లేకపోతే ఎవరన్నా వేధింపుల ఇది మన భూస్వాములు పెత్తందారులు ఉన్నటువంటి వాళ్ళని హెచ్చరించే అటువంటిది కానీ, ముఖ్యంగా మనకు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ ఉండే కాబట్టి దాని మీద మేము అంటే ఎప్పటికప్పుడు రేట్లు పెంచాలనే విషయంలో అది చేస్తుంటే. ఇంకోటి కామారెడ్డి కళ్ళు డిపో ఉంటుండే, వాళ్ళని కూడా వాళ్ళకు ఈ కల్తీ కళ్ళు కాకుండా నాణ్యమైన కళ్ళు అందించాలని చెప్పేసి, తర్వాత వాళ్ళకు ఈ కళ్ళు సేకరించే సందర్భంగా వాళ్ళకి సరైన రేట్లు ఇస్తలేరని చెప్పేసి దాని మీద కూడా మేము పిలుచుకొని మాట్లాడుతుంటే. కానీ మీరు పని చేస్తున్న టైంలోనే కామారెడ్డి పొల్యూషన్ దాడి కానీ, లేదా కామారెడ్డి నుండి మన సిరిసిల్ల వెళ్తున్నప్పుడు ఒక ఎస్ఐ మీద అటాక్ కానీ, లేదా బాన్స్వాడ పొల్యూషన్ దాడి కానీ, ఈ మూడు మీరు ఉన్నారా? నేను 2001 నుంచి 2003 వరకు, అంటే 2001 ప్రారంభం నుంచి 2003 ఏప్రిల్ 25 తారీఖు దాకా నేను పార్టీలో ఉన్నా. కామారెడ్డి అది బాన్స్వాడ కామారెడ్డి ఎల్లారెడ్డి భీమ్గల్ ఆ ఏరియాలో పనిచేసిన. ఆ టైంలో మేము చేసింది ఏంటంటే కామారెడ్డిలో నేను ఒక్కొనే పోయినా. ఏది మన పెంటయ్య అని ఐడిపాటి కానిస్టేబుల్ ఉండే, ఐడిపాటి కానిస్టేబుల్ పెంటయ్య మాకు సానుభూతిపరుడు బైక్ మీద తీసుకుపోయాడు. ఏకపాటి సేవన్ మా అప్పుడు పోలీస్ సుదర్శన్ రెడ్డి మాకు ఏ రకం మన జిల్లా కార్యదర్శి ఉండే. కాబట్టి అది కామారెడ్డి టౌనే కాబట్టి 2-3 పోవాలంటే ఇబ్బంది అవుతుంది. 3 అయినా బండి మీద అక్కడక్కడ పోలీసులు చూస్తే ఆపుతారని చెప్పేసి ఏకపాటి సేవన్ ఇచ్చి తోలేసారు నన్ను. తోలేస్తే నేను పోయినాం, పోయి ఇల్లు చూపెట్టిండు. ఇల్లు చూపెట్టిన తర్వాత అది తీస్తే అది పటాకి వేసేది ఉన్నది వెళ్ళలేదు అడక్కన. వెళ్ళకపోగానే ఆయన అలర్ట్ అయ్యండి. ఎవరంటే మేమే, నేను పెంటయ్య మీతో మాట్లాడింది సార్, పెంటనా సార్ అని ఇట్లా మేము పిలుచుకునే వరకు ఆయన అప్పటికే బూలు పడి భయపడి ఆయనతో పోయి బాత్రూంలో దాక్కున్నాడు. దానికి వెళ్ళకపోగానే దాని మీకు దుంకి ఆయనతో పోయి ఇల్లంతా లింక్ అటు ఇటు చేస్తే ఎక్కడ కనిపించలేడు. ఆ డోర్ వేసుకున్నారు. 2-3 కాల్పులు జరిపి ఆయనతో 5-10 నిమిషాలలో కథం పోలీస్ జీప్ సైరన్ మోక్కుంటూ వస్తుంది. వెంటనే మళ్ళా బండి స్టార్ట్ మీద ఉంచిండు ఆయన. ఏది మమ్మల్ని తోలకపోయారు ఆయన 2 వీలర్ బైక్ మీద స్టార్ట్ మీద ఉంచిండు. ఆయన వెంటనే మళ్ళీ రిటైర్డ్ అయ్యి వెళ్ళి రావడం జరిగింది. ఆయన తప్పించుకున్నాడు. ఆ విధంగా ఆయన తప్పించుకున్నాడు. కానీ గంభీరావుపేట కూడా అటాక్ అయింది కదా? గంభీరావుపేట అటాక్ అంటే సిరిసిల్ల దళం మీది కాదా? సిరిసిల్ల దళం, అది మాది కాదు. సిరిసిల్ల దళం. మీరు యాక్షన్ టేబుల్ ఉంటే చాలా యాక్టివ్గా ఉండేవారు కదా అప్పుడు. కామారెడ్డి రామారెడ్డిలో ఒకరిని గొంతు కూడా కోసినట్లున్నారు. ఏం లేదన్న, అటువంటిది అయితే మాత్రం చేయలేము. నేను వాస్తవంగా నాకు యాక్షన్ టీం కంటే కూడా నాకు ఆర్గనైజేషన్ బాధ్యతలు ఎక్కువ ఉండే. 2 దళాలని కోఆర్డినేషన్ చేయడం కానీ ఎక్కువ 2 దళాలు మాకు. రామారెడ్డి పోలీస్ స్టేషన్ దాడి మీద మనకు గాజర్ల సారయ్య ఆలియస్ ఆజాద్ అని చెప్పేసి అప్పుడు తన జిల్లా కార్యదర్శి రవి అన్నగారు, రవి అది అశోక్ వాళ్ళ అన్న, రవి కానీ అశోక్ వాళ్ళు ముగ్గురు కదా. అవును. అతను మాకు జిల్లా కార్యదర్శి ఉన్నాడు. అప్పుడు జిల్లా కార్యదర్శి ఉన్నప్పుడు తన నాయకత్వంలో ప్లాన్ చేసినాం. అది ప్లాన్ చేసి మనము ఈ డైరెక్షనల్ మైన్ పెట్టాలనుకున్నాం సార్. ఏది రామారెడ్డి అది అది పోలీస్ స్టేషన్ కాదు, అది వాస్తవంగా అవుట్ పోస్ట్ అది. దాని మీద దాడి చేయాలని చెప్పేసి ఫస్ట్ రెక్కి చేసినాం. రెక్కి చేసిన తర్వాత ఏంటంటే దాన్ని మనము పక్కపంటి ఇండ్లు అవి ఉన్న వాళ్ళని కూడా ముందే వాళ్ళకి చెప్పి వాళ్ళని కాల్ చేయించినాం. ఎందుకంటే ప్రాణ నష్టం మిగతా వాళ్ళకి జరగద్దు అనే ఉద్దేశంతో కాల్ చేసినాం. అయితే దానికంటే ముందు ఏంటంటే ఈ రెక్కి చేసిన తర్వాత దాన్ని మనం ఏ విధంగా చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని డైరెక్షనల్ మైన్ అయితేనే దానికి బెటర్ ఉంటుంది అని చెప్పేసి అట్లా అప్రోచ్ అయ్యి దానికి ఏం చేయాలా, మనకు మన సొంత మనిషి కావాలా. డైరెక్షనల్ మైన్ అంటే ఒకటి వ్యాన్ అన్న ఏదైనా ఒక వెహికల్ తీసుకుపోయి దాంట్లో పెట్టి అది అట్లా అటువైపు పెట్టిన తర్వాత రిమోట్ తోటి మనం ఆపరేట్ చేస్తాం. దానికోసం మన మనిషే కావాలి. ఇప్పుడు వేరే మనిషిని తీసుకొచ్చి కూలి అయినా తీసుకొచ్చి నువ్వు ఇట్లా పెట్టుబడి పెట్టాడు కాబట్టి ఒక మనిషిని 3 నెలలు ట్రైనింగ్ పంపించినాం. 3 నెలలు ట్రైనింగ్. అది ఎక్కడ తీసుకున్నారు? అది వాస్తవంగా జిల్లా కమిటీకి తెలుసు. నేను ఏరియా కమిటీ సెక్రటరీ కాబట్టి అది అటువంటి కొన్ని మాదాలకు టెక్నికల్ సమస్యలు ఉంటాయి కాబట్టి చెప్పారు. అది ఒక మనిషిని ఆయనను ఒక యాక్టివ్ ఉన్న సభ్యుని దళ సభ్యుని 3 నెలలు ట్రైనింగ్ పంపించిన తర్వాత ఆయన ట్రైనింగ్ పొంది వచ్చిన తర్వాత ఇక వెహికల్ మాట్లాడుకొని దానిలో డైరెక్షనల్ మైన్ ఏర్పాటు చేసి రామారెడ్డి పోలీస్ స్టేషన్ పేల్ చేయాలనుకున్నాం. ఈ పేల్ చేసే కంటే ముందు సదాశివనగర్ నుంచి ఒక రోడ్ వస్తుంది, దాన్ని బ్లాక్ చేయాలా. కామారెడ్డికి వెళ్ళి ఒక రోడ్ వస్తుంది, దాన్ని బ్లాక్ చేయాలా. ఇక్కడికి వెళ్ళి మాచారెడ్డికి వెళ్ళి ఒక రోడ్ వస్తుంది, దీన్ని బ్లాక్ చేయాలా. ఈ 3 అక్కల 3 స్కౌట్లు ఉన్నాం మేము.
నా బాధ్యత ఏంటంటే కామారెడ్డి వైపు నుంచి వచ్చే స్కౌట్కు నేను బాధ్యుని. ఓకే. ముగ్గురు ఒక టీం, నాకు టీం ఇచ్చారు. టీం ఇచ్చిన తర్వాత అక్కడ మేము అది రోడ్డుకు కింద ఇవి ఉంటాయి కదా, అది కలవాటు కింద మా మందు పాత్ర పెట్టుకొని ఉన్నాం మేము. అంటే అదనపు బలగాలు రాకుండా నివారించడం కోసం దీన్ని దాడిని సక్సెస్ చేసుకొని ఆయుధాలు తీసుకొని పోవాలి. అంటే మా ఉద్దేశం అప్పుడైనా ఎప్పుడైనా వాళ్ళు కూడా పోలీసులు కూడా చాలామంది కింది స్థాయికి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళని చంపాలని ఉద్దేశం కాదు. మనం డైరెక్షనల్ మైన్ వేల్చిన తర్వాత ఆయుధాలు సీజ్ చేసుకుని వెళ్ళిపోవాలని చెప్పేసి పర్స్పెక్టివ్. ఆ ఉద్దేశంలో భాగంగానే మాకు అప్పుడు వాకిటాకీలు ఉండే. అప్పుడు కొద్దిగా టెక్నాలజీ పెరిగింది, ముందు లేకుండే కానీ అప్పటికి వాకిటాకీలు వచ్చినాయి. ఈ 3 స్కౌట్లకు 3 వాకిటాకీలు ఇచ్చారు. నేనేమో కామారెడ్డి వైపు నుంచి వచ్చేదానికి నేనున్నా. ఇక మాచారెడ్డి మనకి ఇక్కడ సదాశివనగర్కి వచ్చేది ఇంకో టీం ఉన్నది, మాచారెడ్డికి వచ్చేది ఇంకో టీం. ఇది రామారెడ్డి అనేది మధ్యాహ్నం ఉంటుంది. దాన్ని చేసిన తర్వాత అది ఆయన వెహికల్ వచ్చి అక్కడ ఆపంగానే ఎట్లయినా వాళ్ళు ఎవరు ఎందుకు ఆపుతారు బండి ఏదని వాళ్ళు పోలీసులు కీకలేస్తారు. కీకలేసినప్పుడు ఇక దిగి వెళ్ళి రావాలా. వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళు కాల్పులు జరిపితే చనిపోతారు కాబట్టి మనల్ని కూడా వెనక బందుకుండి వీళ్ళు కాల్పులు జరుపుతారు. ఆయన రక్షించడం కోసం వీళ్ళు కాల్పులు జరపాలి. అది ప్లాను. కాల్పులు జరిపి ఆయన దిగే టైంలో ఆయన పోలీసులు ఎవరు బండి ఎందుకు ఎడుతున్నారు, అరే ఎవరు తీరా లొల్లి పెట్టారు. వాళ్ళు లొల్లి పెట్టిన తర్వాత దిగి ఆయనతో ఇటు ఊరికి వచ్చే టైంలో వాళ్ళు కాల్పులు జరిపారు. మనల్ని కూడా కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన బండి మనం అనుకున్న కరెక్ట్ దానికి ఏ పొజిషన్లో అయితే పెట్టాలో కొద్దిగా ముందరికి అయింది. అది బండి ముందరికి అయిన తర్వాత మనోడు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆపరేట్ చేస్తే అది మొత్తం అది బ్లాస్ట్ కాలేదు. బ్లాస్ట్ కాకుండా కొద్దిగా ఒక మూల ధ్వంసమైంది. ఇక లొల్లి కీకలేసుడు చేసుడు వాళ్ళు కాల్పులు జరిపిర్రు. అది సక్సెస్ అయ్యి ముందుకు మొత్తం ధ్వంసం అయితే మనం కాల్పులు జరుపుకుంటే వెంటనే పోయి అక్కడ ఉన్న టీము ఆజాదన నాయకత్వంలో ఉన్న టీం పోయి మొత్తం కాల్పులు జరిపి ఆయుధాలు సీజ్ చేసుకోవాలి వాస్తవంగా. తర్వాత ఇక వాకిటాకిలలో అది దాడి పేలైంది రమ్మని చెప్పేసి మాకు కవర్ చేశారు. కవర్ చేసిన తర్వాత మేము ఇక మళ్ళీ దీన్ని అంటే మాకు ఎవరైనా కానీ దాడి పేలైనా మనం అవసరం ఉంటేనే పోలీసు వాళ్ళు వచ్చిన పేల్చాలి. మనకు ఇది మందుగుండు సామగ్రి అనేది దొరకదు, దాన్ని తీసుకురమ్మని చెప్పారు. కానీ మనం దీన్ని ఉండబోడు మళ్ళీ ఇంత దూరం ప్రయాణం చేసుడు అని చెప్పేసి అది అక్కడనే మేము దాన్ని వేలు చేసి వచ్చినాం. ఇక కలవాటు వేలు చేసి వచ్చినాం, రోడ్డును ధ్వంసం చేసి కలవాటు వేలు చేసి వచ్చినాం. ఇక వేలు చేసి వచ్చి మళ్ళీ ఇక మేము అందరం మధ్య అడవులలో ఆర్వీ ప్లేస్లో కలుసుకున్నాం. దానికి రామారెడ్డికి మధ్యమల్లకు దగ్గరనే ఉంటుంది. అక్కడ కలుసుకొని అందరం రిట్రీట్ అయ్యి వెళ్ళొచ్చినాం. సరే, గాంధారి రోడ్లు ఎందుకని పేల్చారు? గాంధారి రోడ్డు అన్న ఏ ఇయర్ అది? 2002. చార్ సిన్హా మేడం అప్పుడు ఎస్పీ చార్ సిన్హా ఉండే. మరి అది 2002. నేను 2003 ఏప్రిల్లో నేను బయటకు వచ్చిన. నాకు ఐడియా లేదు మరి అది. బాన్స్వాడ పోలీస్ మీద దాడి, బాన్స్వాడ పోలీస్ స్టేషన్ మీద దాడి అదే అయ్యారు. అది 2002-3 ఆ టైంలో. బాన్స్వాడ పోలీస్ స్టేషన్ మీద దాడి లేదు. మరి అంటే చంపడం అంటే కానిస్టేబుల్ ఏమో చంపింది నాకు ఐడియా ఉంది. కానీ దాదాపు ఒక అరగంట సేపు ఫైరింగ్ అయింది కదా, పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేస్తుంటారు. అంటే మీరు బయటకు వచ్చారా? నేను 2003 ఏప్రిల్ 25 తారీఖు నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్పీ కరీంనగర్ ఎస్పీగా ఉండే అన్న. ఇప్పుడు ఇదే టైంలో సలీం దళం అని ఒకటి ఉండేది. సలీం దళం సీర్నపల్లి దళమా లేకపోతే దళమే? ఆ దళం గురించి మీకు చెప్పండి. సలీం దళము నేను వాస్తవంగా 96లో నేను యూజ్ అయినా. 98 దాకా మెట్పల్లి దళంలో దళ సభ్యునిగా పార్టీ సభ్యునిగా పనిచేసి 98లో ఉస్నాబాద్ పోయినా. ఉస్నాబాద్ ఏరియా కమిటీ సభ్యునిగా అక్కడ పోయినాం. అక్కడ పోయినప్పుడు మాకు తోకల రాయమల్లు ఆలియస్ పోచమలయ్య అని చెప్పేసి ఆయనది హుజరాబాద్ దగ్గర మాణిక్యపూర్ ఆయన ఉండే. మాకు దమన్నపేట, మాణిక్యపూర్ దగ్గర దమన్నపేట ఉంటుంది. ఇక 99 నుంచి మళ్ళీ 2000 సంవత్సరం దాకా నేను జైచాల్ ఏరియా కమిటీ ఎల్జిఎస్ కమాండర్గా పనిచేసిన. ఇక్కడికి వెళ్ళి ఇక మళ్ళీ నేను 2000 సంవత్సరం నుంచి 2002 మొత్తం పూర్తి చేసుకొని 2003 ఏప్రిల్ 25 తారీఖు దాకా నిజామాబాద్ జిల్లాకి ఆర్గనైజేషన్ రీత్యా. ఆ నిజామాబాద్ జిల్లాలో పోలీస్ స్టేషన్ పక్కన వాటర్ ట్యాంక్ పేల్చాలనుకున్నారు, ఎందుకు? ఏమో మరి అది పోలీస్ స్టేషన్ పక్కన వాటర్ ట్యాంక్ నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ? నిజామాబాద్ టౌన్లోనా? టౌన్లో వాస్తవంగా అప్పుడు మనకు అంటే సిటీ ఆర్గనైజర్ ఉండే సుధీర్ అని చెప్పేసి. సుధీర్ అలా ఇక్కడనే మనకు దీన్ని ఏమంటాం ఇక్కడ మనం ఇక్కడనే ఉంది మండలి, ఏది మోర్తాడు పక్కనే వాళ్ళది విలేజ్ ఉంటుంది. వాటర్ ట్యాంక్ పేలిస్తే కింద ప్రజలందరికీ ఇబ్బందిగా అవుతుంది కదా? లేదు, అటువంటిది అయితే ముందు ఇప్పుడు ఇంతకుముందు బస్సులు ధ్వంసం చేసినప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పేసి మీరు నిర్ణయించుకున్నాము. మరి వాటర్ ట్యాంక్ పేల్చాలని కాదు, కానీ ఇప్పుడు సుధీర్ ఏంటైనా ఎన్కౌంటర్ జరిగిండు. అదే హౌసింగ్ బోర్డు కాలనీ ఎన్కౌంటర్ అయింది కదా. అదే
ఆ. దానికి నిరసనగా ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి అట్లా గిట్ట ఉండొచ్చు, కానీ ఇంకా వాటర్ ట్యాంకు మనకు అది ఏ రీతి చూసినా మనకు అది పార్టీ సిద్ధాంతానికి అయితే కరెక్ట్ కాదు అది. నిజామాబాద్లో చేసిన మీరు ఇంకా యాక్షన్ చెప్పండి. నిజామాబాద్లో యాక్షన్స్ అది ఆర్గనైజేషన్ వాళ్ళకు సివిల్ ఆర్గనైజేషన్ ఉంటుండే. ఉమ్. నిజామాబాద్ ఆయన సుధీర్ ఉన్నప్పుడు యాక్టివ్ ఉంటుండే. సుధీర్ చనిపోయిందంటే కొంచెం స్తబ్దత అయిపోయింది. అచ్చా. అప్పటికి మనకు 2001-2 నుంచి నిర్బంధం బాగా అయిపోయింది కానీ అప్పటికి. కోటగిరి ఆ ప్రాంతంలో రైతునగర్, కోటగిరి, శ్రీనగర్ ఈ ప్రాంతంలో ఆ. కాంట్రాక్టులు బెదిరించడం, డబ్బులు తీసుకోవడం చేసేవారని ఉంది, ఒక ఆరోపణ ఉంది. అది మాకు ఆయన దయానంద్ అని చెప్పేసి ఇప్పటికి కామారెడ్డిలో ఉంటాడు. ఉమ్. ఆయన ఏరియా వాస్తవంగా ఆయన లొంగిపోయిన తర్వాత మేము పోయినాం, కానీ తక్కువ. మేము బాన్సువాడ కానీ ఎల్లారెడ్డి దళాలకు జంగల్కే పరిమితమైన తప్ప మేము ఆ పరిస్థితి అసలు డబ్బుల గురించి మాకు అసలు ఇంకోళ్ళని బెదిరియాల్సిన అవసరం మాకు లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఉమ్. డబ్బులు ఎందుకంటే ఇలా గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ కానీ ఇలా కల్లు డిపో కానీ ఎవరు అడిగినా ఒక లెటర్ రాస్తే తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఉంటుండే పార్టీ బలం ఉన్నప్పుడు. ఉమ్. పార్టీ బలహీనంగా ఉన్నప్పటికైనా డబ్బుల గురించి మాత్రం పార్టీకి ఒక కోట ఉంటుంది. ఆ కోట మేరకే యూజ్ చేసుకున్నాడు. దానికి మళ్ళీ అకౌంట్ సీట్ ఉంటుంది. 1 year అకౌంట్ సీట్ తయారు చేసి పంపించడం ఉంటుంది. దాంట్లో ఏమైనా ఆర్థిక క్రమశిక్షణకు పాల్పడ్డప్పటికీ అటువంటి ఏమైనా ఉంటే ఈ ప్రమోషన్ కానీ డిమోషన్ కానీ దాంట్లో ఉంటుంది. ఉమ్. ఏమైనా ఆర్థిక క్రమశిక్షణ చేసి డబ్బులు దుర్వినియోగం చేసి ఇటువంటి ఏమైనా బెదిరించారు అంటే అది ఎవరి మీద అయినా, అది సెంట్రల్ కమిటీ సభ్యుడైనా, రాష్ట్ర కమిటీ సభ్యుడైనా, స్టేట్ కమిటీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరి మీద చర్యలు ఉంటుంది. అది అన్నది బాన్స్వాడలో చేయలేదు కానీ కొంతవరకు చేశారు. అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి కానీ అవు గతంలో ఉన్న ఎస్విఎల్ నరసింహరావు అని ఒక ఎమ్మెల్యే ఉండేవారు. వాళ్ళు ఇప్పుడు ఎదురుపడ్డారు మీకు? మాకు పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు మండ వెంకటేశ్వరరావు వాళ్ళిద్దరు అప్పుడు టీడీపీలో ఉండే. అవును. అప్పుడే ఎస్విఎల్ నరసింహరావు అని ఒక ఎమ్మెల్యే కూడా ఉండేవారు కదా బాన్స్వాడకి. ఏమో ఆయన తెలియదు, కానీ మాకు ఇక్కడ సభ్యురాలి అయితే కామారెడ్డి ఏరియాలో సభ్యురాలి అని ఒక దళ సభ్యుడు సతీష్ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన బెదిరించి డబ్బులు తీసుకున్నట్టుగా తెలుసు. కానీ అది పార్టీకి సంబంధం లేదు, ఎందుకంటే ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా బెదిరించి తీసుకున్నట్టు తెలుసు. కానీ ఉమ్. పార్టీ పరంగా మాత్రం ఎక్కడ కూడా అటువంటి బెదిరించడం అనేది అయితే ఎక్కడ ఉండదు నాకు తెలిసినంత వరకు. ఉమ్. అంటే బయటకు వచ్చిన తర్వాత బెదిరించి డబ్బులు వసూలు చేసే వాళ్ళు ఉంటారు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు అన్నట్టు ఉమ్. అట్లా ఉంటారు. కానీ మేమైతే అటువంటి పరిస్థితి మాకు ఎప్పుడు రాలేదు వాస్తవంగా. అన్న జగిత్యాల కానీ ఇటు నిజామాబాద్కి మీకు అప్పుడు మంచి గట్టి పోలీసు ఎవరు? మాకు ఇక్కడనా ఆ. అప్పుడు మాకు అంటే వాస్తవంగా అప్పుడు నల్లి ప్రభాత్ ఉన్నప్పుడు కొద్దిగా బాగా ఉండి, ఇప్పుడు మల్లనపేట ఎన్కౌంటర్ ఆయన ఆయంలో ఉన్నప్పుడు జరిగింది. ఉమ్. నల్లి ప్రభాత్ ఉండే, తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉండే, అప్పుడు ఏఎస్పీ ఉండే, ఎస్పీ కాదు కానీ అవును. జైచాల ఏఎస్పీ ఉండే. ఉమ్. ఇక తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చినప్పుడు ఇది ఏదో ఆయన ఏదో కార్యక్రమం తీసుకున్నాడు, నాకు ఐడియా వస్తలేదు. కానీ అమ్మ పిలుస్తుంది, అమ్మ పిలుస్తుంది కాకుండా ఇంకోటి ఏదో జనం కోసం మనమా, మనం కోసం జనమా, లేకపోతే ఏదో ఆపరేషన్ సంజీవనా, ఓకే ఆపరేషన్ సంజీవన కావచ్చు. ఆహా. ఆ కార్యక్రమంలో ఇబ్బంది పడారా పార్టీకి? అంటే పార్టీకి మొదటి నుంచి వెళ్ళి అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యాక్టివ్, అంటే ఆయన ఇదే ఒకప్పుడు ఉమేష్ చంద్ర ఎట్లుండే ఈయన కూడా అట్లా ఉండే. ఉమ్. ఆయన కూడా ఒక నిజంగానే చెప్పాలంటే వాస్తవంగా దళిత వర్గం నుంచి వచ్చినాడు. అవును. అంటే ఇక ప్రభుత్వాల ఆదేశాలు అమలు చేసుడే తప్ప ఆయనకు వ్యక్తిగతంగా ఎజెండా ఉంటుందా ఉండదో మాకు తెలియదు వాస్తవంగా. కానీ ఆయన అంటే నల్లిని ప్రభాత్ ఏంటంటే బాగా కరడు కట్టిన వ్యక్తిగా ఉండని మా అభిప్రాయం ఉంటుండే. ఉమ్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఇటువంటి సంస్కరణలు తీసుకొచ్చింది, కానీ ఎన్కౌంటర్ల పట్ల అయితే మరి ఎక్కడ ఇంతగానో అంటే సీరియస్గా చేసినట్టు తెలియదు. అప్పుడు సురేంద్రబాబు గారు, అనురాధ మేడం గారు పనిచేస్తారు కదా, వాళ్ళ నుంచి మీకు ఏమైనా వచ్చిందా ఇబ్బంది? వాళ్ళు ఉన్నప్పుడు కూడా అంటే నిర్బంధం అనేది ఎప్పుడు దపదపాలుగా పెరుగుతూనే వచ్చింది. నిర్బంధం అనేది ఎప్పుడు అంటే నిర్బంధం పెరిగినప్పుడు కొద్దిగా సెట్ బ్యాక్ అయ్యి మనకు అటు పక్కనే డీకే ఉంది కాబట్టి, దండకరణం ఉంది కాబట్టి అటు దళాలు ఎప్పుడు నాయకత్వాన్ని పంపించుకొని పార్టీని విస్తరించడంలో భాగంగా అట్లా సెట్ బ్యాక్ అయ్యి వెళ్ళిపోయి ఇక్కడ దళాన్ని తక్కువ చేసుకుంటే అటు వెళ్ళిపోయింది. అందుకే ఇలా ఈ పశ్చిమ డివిజన్ అనే నిజామాబాద్ జిల్లాను ఈ కరీంనగర్ జిల్లాను కలుపుకొని పశ్చిమ డివిజన్ ఏర్పాటు చేసింది. అప్పుడు మీరు అదే టైంలో నిజామాబాద్ జిల్లాలో 2 ఎస్పీలు పనిచేశారు, ఆర్పి మీనా, మహేందర్ రెడ్డి గారు. వాళ్ళ టైంలో మీకు నిర్బంధం పెరిగిందా? అండ్ ఆర్పి మీనా టైంలో ఎక్కువ ఎన్కౌంటర్లు ఉన్నాయి కదా. ఆర్పి మీనా అప్పుడు నేను లేను, అప్పటికి అంటే నేను అక్కడ లేను, నిజామాబాద్ జిల్లాలో లేను. నేను ఉన్నప్పుడు ఈయన ఉండే, ఇది మన ఓఎస్డి విక్రమ్ సింగ్ మాన్ ఉండే. ఓఎస్డి విక్రమ్ సింగ్ మాన్ ఇక్కడ కరీంనగర్లో వేసి అక్కడికి వచ్చింది మళ్ళీ. ఓఎస్డి విక్రమ్ సింగ్ మాన్ ఉండే, ఇంకొక ఆయన పేరు డిహెచ్ చౌహాన్ అని ఉండే. అప్పుడు డిహెచ్ చౌహాన్ నిజామాబాద్ చేయలేదు, ఆయన కరీంనగర్ చేశారు. ఆయన మరి శంకాప్రత బాక్ష ఏదో పేరు, బాక్షి ఆయన ఉన్నప్పుడు మేము లొంగిపోయింది. అప్పుడు 2003లో ఆయన ఉండే. అప్పుడు సరేనా, నిజామాబాద్ ఆ ప్రాంతంలో బాన్స్వాడలో ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది, సలీం ఎన్కౌంటర్ బాన్స్వాడ దగ్గరలో. దాని గురించి మీకు తెలుసా? అప్పటికి నేను ఉన్నప్పుడు కాదు, అంతకంటే ముందే అది సలీం ఎన్కౌంటరు. కానీ నాకు ఐడియా ఉంది ఏంటంటే, మనకు ఈ మన ఐలన్న అని చెప్పేసి జిల్లా కమిటీ సభ్యుడు ఉండే. జిల్లా కమిటీ సభ్యుడిని ఐలన్నను ఈ భీమగాళ్ళు ఏరియా కమిటీ కార్యదర్శి ఉండే, జిల్లా కమిటీ సభ్యుడు ఉండే.
ఆయన ఒకటి రెక్కి కోసము పంపిస్తే ఇక్కడ మన పక్కనే మోర్తాడు మండలము అది ఏరుగట్ల ఆయన బద్దం రాజిరెడ్డి అని చెప్పేసి ముందు నుంచి నమ్మకంగా ఉంటుండే మనకు. ఆయననిచ్చి మనం రెక్కి వేయడం కోసం పంపించినాం. పంపిస్తే తీసుకుపోయి ఇక్కడ మిట్పిల్ల హోండా షోరూమ్ వెనక ఉండి పోదామన్నా, నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇక్కడికి పోయేస్తా, ఇది వెహికల్ అరేంజ్ చేసుకుని పోదామని చెప్పేసి డైరెక్ట్ పోలీసులను తీసుకొచ్చి పట్టించింది అయితే తెలుసు. ఇక అతిపెద్ద ఎన్కౌంటర్ అంటే మానల్ ఎన్కౌంటర్. మానల్ ఎన్కౌంటర్ ఎక్కడ అప్పుడు? మానల్ ఎన్కౌంటర్ నేను బయటకు వచ్చిన. బయటకు వచ్చారు. ఆ ఎన్కౌంటర్ గురించి చెప్పండి. మానల్ ఎన్కౌంటర్ వాస్తవంగా చర్చలు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద ఎన్కౌంటర్ ఏదైనా జరిగింది ఉంది అంటే మానల్ ఎన్కౌంటర్. అవును. అంటే మానల్ ఎన్కౌంటర్కి ముందు మాకు ఒకటి ఇక్కడ పొద్దుంతా 3 సార్లు ఎన్కౌంటర్ అయింది. లేకపోతే నేను కూడా దానిలో ఉండేవాడిని కావచ్చు. నేను వాస్తవంగా 2003లో వచ్చినప్పటికీ చర్చల పీరియడ్ టైంలో అప్పుడు నేను మళ్ళీ పోయినా. అవునా? రెండోసారి పోయినా. నాకు ఇక్కడ ఉన్న ఒత్తిళ్ళు ఇబ్బందులతోటి ఇక లోపల బాగుంటుంది లేరా అదే అట్లా అనుకొని రెండోసారి చర్చల పీరియడ్ పోయినా కానీ సివిల్ డ్రెస్సే ఉండే నా దగ్గర. ఒకప్పుడు SLR ఉండే కానీ తర్వాత 302 ఇచ్చారు. 302 రైఫిల్ ఇచ్చారు. 303 రైఫిల్ ఇచ్చిన తర్వాత 303 రైఫిల్ పట్టుకొని సివిల్ డ్రెస్ లో ఉన్నా నేను. ఆ చర్చల పీరియడ్ ముగిసి చర్చ ఇక వాళ్ళందరూ ముగ్గురు ఎవరైతే ఆర్కే, సుధాకర్, ఈ గణేష్ అన్న వీళ్ళు ముగ్గురు చర్చలకైన వాళ్ళు రిటర్న్ మర్రి వచ్చిన తర్వాత మళ్ళీ నిర్బంధం అనేది అంటే అప్రకటిత యుద్ధం ప్రకటించలే. మళ్ళీ మీ మీద నిర్బంధం పెడతాము లేకపోతే అణిచివేస్తాము ఇట్లా అని ప్రకటించలే. విధానపరమైన నిర్ణయం కాకుండా నిర్బంధం అనేది ఉంది. మేము దాన్ని అంత సీరియస్గా ఇట్లా అవుతుందని మేము కూడా అనుకోలేము. ఇక్కడ కొరట్ల మండలం దగ్గర నాగులపేట అవతల ఇంకోటి తక్కలపల్లి ఉంటుంది. తక్కలపల్లి కూడా ఒక మామిడి తోటలు ఉన్నాం. ప్లేన్ ఏరియా, జంగల్ లేదు. మామిడి తోటలు ఉంటే మామిడి తోటలో ఉన్న తర్వాత వాళ్ళు అది పొద్దున వాళ్ళు మేము ఏం చేసినామంటే మామిడి తోటలో ఉండే కంటే ఒక రోజు ముందు దళిత వాడలకు పోయి అన్నం అడుక్కున్నాం. అందరినీ ఎవరు అన్నమని చెప్పలేము కాబట్టి అన్నం కావాలి కాబట్టి అన్నం అడుక్కున్నాం. అన్నం అడుక్కుంటే అందరూ ఇట్లా ఇక మేము మాకు కిటి బ్యాగులలో పల్లెలు ఉంటాయి కాబట్టి ఇట్లా అన్నం పట్టుకుంటే అందరూ మనిషికింత అన్నం వేసారు. ఇక బహిరంగానే ఒక ఎస్సీ వాడ మాది వల్ల వాడ మాల వల్ల వాడకపోయి ఆయన తక్కలపల్లి దగ్గర అన్నం అడుక్కున్నాం. అన్నం అడుక్కొని తిని ఆయనతో నైట్ అక్కడనే ఊరి దగ్గర వండుకొని పొద్దున్న లేచి మామిడి తోటలకు వచ్చినాం. మామిడి తోటలకు వచ్చిన తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు లెంకుంటా వస్తున్నారు. వాళ్ళు కొన్ని నీళ్ళు తెచ్చుకుందామని మేము ఇక పొద్దున నీళ్ళు అవసరం కదా టీ పెట్టుకోవద్దు, అందుకు నీళ్ళు తెచ్చుకుంటామని మేము పోయేకల్లా పోలీసు వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అయితే మేము వెనక రిటర్న్ మర్రి వచ్చినాం. రిటర్న్ మర్రి వచ్చిన తర్వాత చూసిరు వాళ్ళు, చూసి ఎమ్మడబడ్డారు. ప్లేన్ ఏరియా కాల్పులు జరుపుకుంటా అక్కడ ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది, తక్కలపల్లి ఇక్కడ స్టార్ట్ అయింది. కాల్పులు జరుపుకుంటే ఎమ్మడబడ్డారు. అక్కడ తప్పించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ సంగం నావలపేట దగ్గర మళ్ళొకసారి పెద్ద కాలువ ఉంటుంది. పోలీసు బలగాలు అక్కడికి వస్తారు. కొరట్ల మెట్టిపల్లి అంతా దగ్గరనే కాబట్టి వస్తారు పోలీసు బలగాలు. కాలువ దాటేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఎమ్మడబడి మళ్ళీ కాల్పులు జరిపి రెండోసారి అయింది. మూడోసారి మధ్యాహ్నం 2 గంటల టైంలో మూడోసారి ఇక్కడ కొరట్ల అవతల మనకు ఇంకోటి వెంకటపూర్ను కొరట్ల మధ్యన సాయిబాబా గుడి దాటిన తర్వాత మెయిన్ రోడ్ దాటాల. పోలీసులు అక్కడికి వెళ్ళి ధర్మకుంటూ వస్తారు మమ్మల్ని పొద్దంతా. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వెహికల్ కూడా వెహికల్ ఫోర్స్ దిగుతుంది. మేము ఆ రోడ్డు దాటి నేను పైలట్ టీంలో ఉన్నాం. ముగ్గురం పైలట్ టీం రోడ్ దాటాము. మిగతా రమేష్ అన్న వాళ్ళందరూ అటున్నారు. మధ్యలో పోలీస్ జీప్ వచ్చి ఆగింది. ముగ్గురం అయిన తర్వాత నేను ఇంకొక పద్మక్క అని చెప్పేసి ఆమె ఆ రోజు చనిపోయింది అక్కడ. నాతో పాటు ఇంకొక ఆయన పేరు ఐడియా లేదు. ఆయనకు మేమిద్దరము ముందటికి వెళ్ళిపోయినాం. ఆ పద్మక్క అప్పటికి ఉరికి దమ్ముకొచ్చి చెరుకు తోటలో వచ్చింది. చెరుకు తోటలో వచ్చిన తర్వాత ఆమెను పోలీసు వాళ్ళు ఎమ్మడబడి ఆయన ఆమెను దొరకబట్టి ఆమెను కొట్టేసారు. వాళ్ళు రమేష్ అన్న వాళ్ళు కాల్పులు జరిపిన వాళ్ళు 2 పోలీసులకు గాయాలైనాయి. మా ఇద్దరు ఎమ్మడ పోలీసు వాళ్ళు పడరు. ఇటు మేము మధ్యన వచ్చి మేము దాటినాం కాబట్టి మామిడి తోట వైపు ఇటు మా ఎమ్మడబడ్డారు. ఎమ్మడబడ్డ తర్వాత ఇంకొక ఆయన తుపాకీ ఎత్తేసి ఆయన తప్పించుకొని అటు అంకల్ తిరుగుకుంటే ఆయన తప్పించుకొని పోయాడు. నేను ఒక్కొని నా ఎమ్మడబడ్డారు. ఇక నేను అనుకున్నా ఇక ఎట్లయినా ఇక ఇప్పటికే నా జీవితం అయిపోయిందని నేను అనుకున్నా. జీవితం అయిపోయింది అనుకున్నా. అయితే నేను కూడా ఏం చేసినంటే ఇక ఇట్లా కాదు, ఇది వెపెన్ పట్టుకుని పోతే నడవదని చెప్పేసి ఆయన వెపెన్ పోచి ఇప్పేసి ఇక మామూలు వట్టి డ్రెస్ ఉంది కాబట్టి ఏం కాదు, ఇలా ప్రజలు కలిసినప్పుడు వాళ్ళతో కలిసిపోతా అని చెప్పేసి నేను ధైర్యం తెచ్చుకొని ఆ తుపాకీని పోచి ఇచ్చేసిన తర్వాత తుపాకీ దగ్గర వచ్చి కొద్దిగా టైం వాళ్ళు ఆగి చేసే వరకు మనకు ఆ టైం దొరికింది. టైం దొరుకుతుంది స్పీడ్ కొరికి మళ్ళీ రిటర్న్ మళ్ళీ రోడ్ ఎక్కినాం. మళ్ళీ రిటర్న్ వచ్చి నేషనల్ హైవే రోడ్ ఎక్కిన. ఇక నా పక్కపంటే పోలీసులు వస్తా ఉన్నారు లెంకుంటూ వస్తారు వాళ్ళు. ఇక మళ్ళీ ఇట్లా కూడా మరి ఎవరు ఇంకా చెకింగ్ చేస్తారని చెప్పేసి మళ్ళీ వెంకటపూర్వులే వచ్చిన. నేను వెంకటపూర్వులే వచ్చి ఒక ఇంట్లో వచ్చిన తర్వాత ఆ ఇంట్లోకి కూడా వచ్చారు. నేను లోపలికి వచ్చిన వాళ్ళు బయట 2-3 కూర్చుని మాట్లాడుతారు. ఒక ఆయన వచ్చే కదా లెంకుంటూ వచ్చినట్టే ఎవరు రాలేదు సార్ అని వాళ్ళు చెప్పారు.
వాళ్ళ ఇళ్ళకే వేరంటే ఆనాడు తీసుకుపోయి చంపేసేది. ఉమ్. అగో ఆ విధంగా నేను ఆ రోజు తప్పించుకొని మళ్ళా కొద్దిగా పోలీసులు అందరూ ఎక్కడ అయినాక ఒక 2 గంటల తర్వాత మళ్ళీ పోయి ఉమ్. ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయాను. ఇది వెళ్ళిపోయాక ఒక 3-4 రోజులకు వీళ్ళు మళ్ళీ దళం అటే మరిపోయి మానాల దగ్గర జరిగిన ఎన్కౌంటర్ ఒక 3 రోజులకు, దీనికి ఉన్న దానికి ఒక 3-4 రోజుల గ్యాప్. ఆహా. అంటే ఆ దళం అంతా మానాలకు వచ్చింది. ఆ దళం అంతా వెనుక అటే మరిపోయి మానాలకు వచ్చింది. మేము ఇప్పుడు దాటిన వాళ్ళమేమో నా ఎంబడి ఇంకొక మానాలకు వచ్చిన విషయం పోలీసులకు ఎలా తెలిసింది? మానాలకు వచ్చిన విషయం పోలీసు వాళ్ళ కంటే అంతకు ముందర నుంచి వెళ్ళే పోలీసు ఇప్పుడు అక్కడ 14 తండాలు ఉన్నాయి. ఉమ్. ఇది మానాల్లో 14 తండాలు ఉన్నాయి. అక్కడ ఒక 3-4కి కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చి అంటే పోలీసు డిపార్ట్మెంట్ పరంగా ఉద్యోగం ఇస్తూ వాళ్ళను అక్కడనే ఉంచుకుంటూ వాళ్ళు నెట్వర్క్ పెంచుకున్నారు. అంటే వాస్తవంగా మానాలు అనేది ముందర నుంచి వెళ్ళి కేంద్రంగా ఉండే ఉమ్. ఐలన్న ఉన్నప్పటి నుంచి వెళ్ళి కూడా ఐలన్న ఏది ఏరియా కమిటీ సెక్రటరీగా దళ కమాండర్గా ఉన్నప్పుడు అక్కడ ఏది ఒకటి చెరువు కట్టారు, ఒకటి పెద్దది స్తూపం కట్టారు. ఇప్పటికి కూడా మీకు ఐడియా ఉంటుంది. అది మన ఆసియా ఖండంలో రెండోది కావచ్చు. అక్కడ మనకు ఏది ఉద్యమకారుడు ఏది పిఓకే నాయకుడు ఆయన ఏది యాసిన్ మాలిక్ వచ్చిండు, జమ్మూ కాశ్మీర్ నాయకుడు ఉన్నాడు యాసిన్ మాలిక్. ఆయన వచ్చి ఆయన చేతుల మీదుగా మనం ఇక్కడ మానాల దాన్ని స్తూపం ఓపెనింగ్ చేసినాం. అప్పుడు అక్కడ ఎక్కువ ఉంటుండే. అయితే అక్కడ ఈ ఉన్నదాన్ని బట్టి ఇప్పుడు అక్కడ ఎక్కువ ఏంటంటే ట్రైబల్ కాబట్టి చదువుకున్నారు ట్రైబల్. అప్పటికి సెల్ ఫోన్ వ్యవస్థ కూడా కొంత పెరుగుతుంది, వాకిటాకులు ఇచ్చి ప్రోత్సహించడం అనేది పెరిగింది కాబట్టి అంతకుముందు కూడా మేము ఇప్పుడు ఆజాదార నాయకత్వంలో ఒక 13 మందిని మేము చంపినప్పుడు దానిలో కూడా ఉన్నాను నేను. అంటే ఏది ఇటువంటి వాళ్ళని అందరిని పట్టుకొని ఒక్కసారి ముక్కుమ్మడిగా అటు అటు మధ్యమల్ల రోడ్డు వైపు అటు సనుగుల రోడ్డు వైపు కొంతమందిని చెప్పారు కదా, 13 మందిని పట్టుకున్నాము. అందులో 8 మందిని చంపినామా 12 మందిని చంపినామా నాకు ఐడియా లేదు. గంగన్న వాళ్ళందరూ ఉన్నారు అప్పుడు. నేనే గంగన్న, ఇంకో గంగన్న కూడా ఉంటాడు. ఇంకో గంగన్న వాజదన్న అప్పుడు కార్యదర్శి మాకు. అన్న అది సరే గాని మానాలి ఎన్కౌంటర్కి ముందు భోజనం కోసం సిరిసిల్ల వస్తాయి, వేములవాడ వస్తాయి, అందులో విషం పెట్టో లేదంటే మత్తు మందికి పెట్టి పంపిస్తే అది తిని అన్నలందరూ పడుకున్న టైంలో పోలీసులు కాల్పులు జరిపారని వార్త వచ్చింది. అది వాస్తవం? అయితే నేను దాంట్లో లేను, ప్రత్యక్షంగా లేను. కానీ మనకు తెలిసిన విషయం ఏంటంటే సురేందర్ అని ఒక ఆయన ఇంతకుముందు జనశక్తి పార్టీలో పనిచేసిండు, ఇల్లంతకుంట ఏరియా ఆయన. ఇంకొక ఆమె పద్మక్క బూక్య పద్మ అని చెప్పేసి అడవి 10 లేదా రోడ్డు 10 రెండు ఉంటాయి 10. ఆమె బూక్య పద్మ అని చెప్పేసి అలా భార్య ఏదో భర్త సమస్య ఉందని చెప్పేసి ఆమె దళం వెంబడి వచ్చింది, దళంకు పరిచయం అయింది, దళ సభ్యులు ఏరింది. ఈ సురేంద్ర అయినా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు జనశక్తి పార్టీలో పనిచేసిండట. జనశక్తి పార్టీలో పనిచేసి ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నప్పుడే ఇన్ఫార్మర్గా మారిండు, ఆయన ద్వారానే వచ్చిండు అనేది మనకు తర్వాత సమాచారం తెలిసిన విషయం. అయితే ఇంతమంది చనిపోతే వాళ్ళిద్దరు ఆ రోజు వంట చేసింది వాళ్ళే, వాళ్ళు ఈ బూక్య పద్మవును ఈ సురేంద్ర అని చెప్పేసి ఆ రోజు వంట చేసింది వాళ్ళే. వీళ్ళు చర్చల టైంలో మనకు లీగల్ పీరియడ్ ఉన్న టైంలో వీళ్ళు వచ్చారు, ఆ టైంలో వచ్చారు. ఒకటి ఆ రోజు వంట చేసింది వాళ్ళే కాబట్టి అన్నం అలా వంట చేసిన దానినే మొత్తం మంది కలిపినరు. అది తిన్న తర్వాత అందరూ నిద్రలోకి జారుకున్నారు అనేది మాకున్న రిపోర్టు. అంటే ఎన్ని గంటలకు వచ్చారు అప్పుడు పోలీసులా? ఇప్పుడు వీళ్ళు పొద్దున వంట చేస్తారు కదా అన్నం, పొద్దున మనం ఎట్లా పొద్దున 6 గంటలకు లేస్తాం ఖచ్చితంగా, 5:30కే ఉంటది. ఎందుకంటే పొద్దునే పోలీసులు వస్తారా అని చెప్పేసి 5:30కే అందరు లేచి రోల్ కాల్ చేస్తారు. రోల్ కాల్ చేసిన తర్వాత ఇక కాలకృత్యాలు చేర్చుకొని ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎక్సర్సైజ్ అయిన తర్వాత టీటీపీని ఉంటుంది. 7:30-8 గంటలకు అలా టీటీపీని ఉంటుంది. 8 గంటలకు టీటీపీ అయిందంటే తిన్నాక 15 నిమిషాలకు 20 నిమిషాలకు అరగంట అయినా 9-10 గంటలకు రావచ్చు. అప్పుడా ఎంతసేపు జరుగుండొచ్చండి ఎన్కౌంటర్? ఎన్కౌంటర్ ఏముందండి, ఇప్పుడు అందరు నిధుల్లోకి జారుకున్న తర్వాత పడిపోయిన వాళ్ళను కాలరెక్కలు ఇరిసేసి, నేను కూడా నన్ను తీసుకుపోయారు, మృతుల్ని గుర్తింపు పట్టాలని చెప్పేసి తీసుకుపోయారు. ఇవన్నీ కాలరెక్కలు ఇరిసేసారు అప్పటికే వాళ్ళను. కాలరెక్కలు ఇరిసేసి అందరినీ ఇక చంపాలి కాబట్టి తూడగొట్టి ఎవరికే చంపేశారు, చిత్రహింసలు పెట్టి. ఆనాడు 12 మంది అయితే 11 మంది మరి పెద్ద ఎన్కౌంటర్. అది చర్చలు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో జరిగింది ఏదైనా ఉందంటే అది అతి పెద్ద ఎన్కౌంటర్ మానాల ఎన్కౌంటర్. అక్క మీరు చెప్పండి అన్న, 2-3 ఎన్కౌంటర్లు చెప్పారు, ఎలా తప్పించుకున్నారు? మీరు పార్టీలో వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మీరు చేసిన కార్యక్రమం ప్రజల కోసం ఏం చేశారు, యాక్షన్లు ఏం చేశారు, మీరు ఎలా తప్పించుకున్నారు? యాక్చువల్ ఏం చేసినాము కానీ ప్రజల కొరకు బియ్యం పంచినాం ఊళ్ళని. బియ్యం పంచిన తర్వాత మొత్తం తీసుకున్నారు పార్టీలకు, తీసుకున్న తర్వాత నేను పోయినాకనే ఎన్కౌంటర్ జరిగింది. చెర్లపల్లె, చందోల్ దగ్గర చెర్లపల్లె ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ జరిగినాక తర్వాత ఆ ఎన్కౌంటర్లో ఉన్నాం. అయితే ఏమైంది, ఫస్ట్ ఒక అన్నకు మంచిగా లేదు, ఆయనను పంపించినాక ఆయన 3 రోజులు అదే గుట్టకున్నాం అన్నట్టు. మేము పంపించి ఆయనకు ఆరోగ్యం మంచిగా లేదు, పంపించిండు. 3 రోజులు అదే గుట్టకున్నాం. ఆయనను తీసుకొచ్చినాక ఇక అన్నమును ఆయనే ఒకసారి వచ్చిండు.
వచ్చినాక మేము ఊరు బందుకోయినాం. గుట్ట వైపు వాళ్ళు ఉన్నారు, మేము ఊరు బందుకోయినాం. ఊరు బందుకొని అన్నం తిన్నాం. అన్నం తిన్నాక తర్వాత పోలీసుల వారికి వచ్చి గుట్ట వైపు ఉన్నారు. ఉన్నాక మేము అన్నం తిని ఆ అన్నను రిస్క్ చేసుకొని పోయినాం. పోయినాక కాలువ వైపు వాళ్ళు ఉన్నారు పోలీసులు. ఇక మేము కాలువ యువతల ఇట్లా రోడ్డుకున్నాం. తర్వాత ఇక మేము రోడ్డు కొన్న ఇట్లా కాలువ వైపు పోగా అక్కడికి వెళ్ళి గుట్ట వైపు వాళ్ళు ఉన్నారు పోలీసులు, కాల్పులు జరుపుతారు. ఫస్ట్ నేను ఇక అప్పుడు అప్పుడే పోయినాం కాబట్టి ఇక కొద్దిగా భయం ఉందా? భయం అనిపించింది ఇక, ఎందుకంటే ఫస్ట్ కదా అట్లా కాల్పులు జరిపినాక ఇక అన్న ఏం చేసిర్రు, అక్క ఏం భయపడక ఏం కాదు, మేము ఎట్లెట్లా పోతే అట్లా మాయంబడ అని పట్టుకపోయారు. చేతి పట్టి తీసుకొని పోయిన్లు. పోయినాక ఇక అన్న నుండి పోయినాం. ఇక పోయినాక అన్న ఒక అన్న సంపత అన్న ఉండే ఎదురు కాల్పులనే అన్న స్టేట్గా గిట్లా ఎదురు కాల్పులకే స్టేట్గా ఉరిపోయిండు. పోయే వరకు అన్నకు తోట గిన్నె పడ్డాయి. చెరువు వైపు అన్న ఉరికిండు. చెరువు వైపు అన్న ఉరికే వరకు చెర్ల పడ్డాడు అన్న. పడ్డాక మేము అందరం సేఫ్టీగా వెళ్ళిపోతున్నాం కావచ్చు అని మేము అనుకున్నాం. మేము వెళ్ళిపోయిన తర్వాత వేరే ఇక మేము రోడ్డు దాటి అటు గుట్ట వైపు అటు పోతున్నాం. పోగా మళ్ళా రోడ్డుకు కూడా ఉన్నారు పోలీసు వాళ్ళు. అట్ట బురదల చెర్ల అది ఇది పడి మేము పోతున్నాం. పోగా ఇక పోయినాక మేము వేరేకి పోతున్నాం. పోగా 3 రోజులకు ఒక అన్న తుపాకీ అడెత్తేసి విజయ్ అన్న ఉండే, ఫస్ట్ పైలట్ అయింది అన్నని. అన్న తుపాకీ అడెత్తేసి వెళ్ళిపోయిండు. ఇక సంపత అన్న తోట పడ్డది. అదే మంట చెప్పిన చెర్ల పడ్డాడు అన్న. తెలియదు ఇక అన్న చనిపోయిండని కూడా తెలియదు మాకు. ఇక మేము అందరం సేఫ్టీగా పోయినాం కదా అని మేము పోయినాం. మీరు ఎక్కడికి వెళ్ళారు? అటు గుట్ట వైపు వాళ్ళు ఉన్నారు పోలీసులు. అటు వెళ్ళక ఇటు వెళ్ళినాం అన్నట్టు ఊరు వైపు వెళ్ళి ఊళ్ళోకి పోలే. ఇక ఊళ్ళో కూడా ఉన్నారు ఇంకా అని పోలేదు. పోక ఇటు వేరే ఇట్లా పొలాలకు వెళ్ళి పోయినాం. పొలాలకు వెళ్ళి ఇట్లా అని మా వైపు ఇటు అది ఎనుగుమట్ట అని ఉంది, అటు గుల్లకోట వైపు ఇటు వచ్చినాం. అటు వచ్చి ఆడున్నాం. ఆడుండి ఇక 3 రోజులకు ఇక మేము ఇట్లా పెట్టుకుంటాం అన్నట్టు అప్పండి పలాని కడికి రావాలి పెట్టుకుంటాం అన్నట్టు. పెట్టుకుంటామంటే 3 రోజుల తర్వాత ఇక మేము పెట్టుకున్న తర్వాత రాలేదు. ఒక అన్న మా ఊళ్ళో అన్న పిలిపించుకొని ఇట్లా ఏం జరిగింది ఏం కథ అంటే, అన్న ఎవరు చనిపోయినరు అంటే ఇప్పుడు రైతులు ఉంటారు కదా, రైతులు పోయే వరకు శవం 3 రోజుల తర్వాత తేలింది. తేలినాక ఎవరు అంటే ఇప్పుడు అర్జున్ అని ఉన్నాడు, ఇప్పుడు రమేష్ అర్జున్ చనిపోయిండే అని పోలీసులకు అర్థమైంది. అర్జున్ కాదు సంపతన్న. అయితే ఇక వాళ్ళు పేపర్కి ఇచ్చారంట అర్జున్ అని పేపర్కి ఇచ్చారు. అర్జున్ కాదని మళ్ళీ తిరిగి అర్జునే నేను కాదు సంపతి గిట్లా వేరే అన్నది ఎవరు హుస్నాబాద్ ఏరియా మళ్ళీ ఇచ్చిండు. ఇచ్చి ఇక నుండి ఇటు జైచాల ఏరియాకి వచ్చినాం. యాజదళానికి వచ్చినాం. జైచాలకి వెళ్ళి మళ్ళీ నిజామాబాద్ కామారెడ్డి జైచాల ఏరియా. 2000 సంవత్సరంలో ఏమి వచ్చింది. 2000 సంవత్సరాలు వచ్చినప్పుడు ఈమె మల్యాల దళంలో ఈమె ఉంటుండే, జైచాల దళం నేను. మాకు ఏరియా కమిటీ సెక్రటరీ ఏమో గిరిరావు అని చెప్పేసి ఆలియస్ జనార్దన్, ఆయన కూడా ఆదిలాబాద్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆ టైంకి మేము ఎప్పుడు 2 దళాలు ఒక ఏరియా కమిటీ అన్నట్టు. ఇది అన్నదమ్ములు లెక్కనే ఉంటుంది. ఎప్పుడు ఈ అక్కడేమన్నా మూమెంట్ చేయాలన్నా అక్కడ చంపాల చేయాలన్నప్పుడు మేము అటు పోడు కానీ వాళ్ళు ఇటు పోడు కానీ ఇట్లా ఉంటుంది. ఆ టైంలో పరిచయం అయిన తర్వాత ఇక పెళ్లి చేసుకుందాం ఎవరు అనుకున్నారు. ఇక మేము ఇక పరిచయం ఉన్న టైంలో ఏంటంటే ఇక నన్ను గంగన్న అంటే ఎక్కువ మంది నా దగ్గరికి ప్రతి ఒక్కళ్ళు వద్దరు, ఏదైనా చెప్పాలన్నా చేయాలన్నా. జనార్దన్ ఏంటంటే మహిళలు అంటే ఆయన కొద్దిగా వీళ్ళను ఒక చిన్న చూసే ఆలోచన ఉంటుండే. పద్మక్కకును జనార్దన్కి వడకపోయి ఎప్పుడైనా కానీ. పద్మక్కనేమో అందరికీ కామ్రేడ్ మహిళలు ఒక అణచివేతను వాళ్ళు అసమానతలు ఎదుర్కొని వచ్చారు కాబట్టి వాళ్ళను ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి పద్మక్క చెప్తుండే. ఆయన ఏంటంటే మీరు అందరూ సమానం అన్నప్పుడు ఈ బరువులు మోసక్కడ కూడా సమానం ఉండని చెప్పేసి వీళ్ళకి ఎక్కువ బరువులు ఎత్తుతుండే. మొగోళ్ళు మోసినంత బరువు ఆడలు మోయలేరు కదా. అటువంటి దాని మీద ఊక ఆయన మీద కాంప్లైంట్ పెడతారు. ఇక మళ్ళీ ఈ ఏరియా కమిటీ మేము 3 కమిటీ ఉంటుంది కాబట్టి ఏదన్నా మళ్ళీ నాకు గంగన్న నువ్వన్న అది
అది సరిదిద్దాలా ఇట్లా ఉంటే మంచిది కాదు కదా అని చెప్పేసి నాకు పద్మక్క చెప్పేది. ఉమ్. అట్లా కాకుండా పద్మక్క వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ మీటింగ్లకు అయినప్పుడు కూడా కొన్ని పేపర్లు ఇచ్చిపోతుండే ఆమె పథకం పెట్టి, మేము ఇక్కడ ఉన్నట్టు కల్పించాలంటే మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, ఏదైనా సమస్య మీద అప్పుడప్పుడు స్పందించి స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి అడ్వాన్స్ సంతకాలు పెట్టి పోతుండే పేపర్లు ఇచ్చి మేమే రాసి ఇస్తుంటే. అంటే పద్మక్క ఏ ఏరియాలో ఉంది అనేది పోలీసులకు కల్పించేటట్టు అట్లా స్వేచ్ఛ ఉంటుండే, అంత స్వేచ్ఛ ఉంటుండే. అందుకే నేను తక్కువ టైంలో నేను పోయిన 96 సంవత్సరం 2003 వరకల్లా ఏరియా కమిటీ సెక్రటరీ పనిచేసి ఇంకా ఉంటే జిల్లా కమిటీ కూడా తీసుకుందామనే ఆలోచన చర్చ ఉండే. అంటే అంత పెళ్లి చేసుకుందాం మీరు అనుకున్నారా, అక్క అనుకుందా? ఇక అంటే ఆమె తెలియక ప్రతి ఒక్కరికి నా దగ్గరికి వస్తుండే. వచ్చినప్పుడు ఇక మాట్లాడుతుంటే ఇక అప్పటికి వేరే ఇంకో శ్రీను అని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇట్లా కొన్ని ప్రపోజల్స్ వచ్చినాయి. ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఇక మేము కూడా అట్లా మరి పెళ్లి చేసుకున్న ఆలోచనకు మేము వచ్చినాం అన్నట్టు. అంటే ఇక మేము ఇద్దరం అనుకున్నాం పార్టీకి చెప్పారా? ఇద్దరు నిర్ణయించుకొని ఇద్దరు ఇష్టమైనాకనే పార్టీకి చెప్పినాం. పార్టీకి చెప్తే 6 నెలల టైం ఇచ్చిళ్ళు. 6 నెలల తర్వాత పద్మక్క గాడ్స్ ఉన్నాయి కానీ పద్మక్క గన్మెన్ ఉంటున్నాం. పద్మక్క సమక్షంలో పెళ్ళిందా? పెళ్ళైన తర్వాత మళ్ళీ మీరు అందరూ విడిపోయారా? పెళ్ళైన తర్వాత ఈమె ఇక నేను ఆర్గనైజేషన్ రీత్యా నాకు ప్రమోషన్ వచ్చింది. నేను 2 దళాల కమాండర్గా నిజామాబాద్ అయినా కాబట్టి ఈమెను కూడా మళ్ళీ ఇక్కడ ఉంటే ఎట్లా మరి అని చెప్పేసి ఈమెను కామారెడ్డి దళంలో ప్రమోషన్ ఇచ్చి కామారెడ్డి ఎల్జేఎస్ దళంలో ఈమె డిప్యూటీ కమాండర్గా ఈమెను ప్రమోట్ చేసి పంపించారు అన్నట్టు. రామారెడ్డి మండలంలో ఒక ఆయన ఉండేవారమ్మా, మాజీ నక్సలైట్, అప్పుడు అనాలా? ఆయన పేరు చెప్పండి ఒకసారి. ఆయన పేరు కూడా రామారెడ్డి అనుకుంటా. మాచారెడ్డి మండలం కావచ్చు, రామారెడ్డి మండలం కాదు. రామారెడ్డి పెద్ద మేజర్ విలేజ్ అది. అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ అయితే వేల్చింది గుర్తున్నది. ఇంకా చాలా జరిగాయి కదా మీరు, కామారెడ్డి, గంభీరాపేట, సిరిసిల్ల రోడ్లు జరిగింది. ఇక్కడ పాకాల దగ్గర కూడా ఇప్పుడు మనకు ఒకసారి మధ్యమాల ఎన్కౌంటర్ లో కూడా మేము ఉన్నాం. మధ్యమాల ఎన్కౌంటర్ వాస్తవంగా అప్పుడు ప్రసాద్ అన్న ఉన్నాడు, చంద్రరాజమౌళి అలియాస్ ప్రసాద్ అన్న. తర్వాత చిట్టిరాజు పాపయ్య అని చెప్పేసి రాజమౌళి అన్న అక్కడ ధర్మవరంలో చనిపోయారు కదా, అక్కడ చనిపోయింది. ఇక్కడ ఈ ఎన్కౌంటర్లు ఉండే, అప్పుడు మధ్యమాల ఎన్కౌంటర్ లో ఉండే పసిరెడ్డి రామరెడ్డి, తర్వాత చంద్ర రాజమౌళి ఉండే, తర్వాత చిట్టిరాజు పాపయ్య అని చెప్పేసి ఏది టేకుమట్ల వరంగల్ జిల్లా సోమన్న పేరుతో పనిచేసిండు. ఆయన కూడా స్టేట్ కమిటీ సభ్యుడు. రాజమౌళి ఇక్కడ తప్పించుకున్నాడు కానీ అక్కడ చనిపోయారు కదా. అక్కడ ఆరోగ్యం బాగాలేక బయటకు పోతే ట్రైన్ లో వెళ్తుంటప్పుడు స్టేషన్ లో చంపారు. అదే ఆ వరకు పద్మక్క కూడా చనిపోయింది. పద్మక్క చనిపోయిన తర్వాత పద్మక్క భర్తనే కదా చంద్రరాజమౌళి, పద్మక్క వాళ్ళ భర్త. ఈ ఎన్కౌంటర్లో కూడా మేము ఉన్నాం, ఏది మధ్యమాల ఎన్కౌంటర్లో. అది మనకు అప్పుడు మాకున్న సమాచారం ఏంటంటే ఇప్పుడు మధ్యమల్ల కింద ఒకటి గజసింగవరం ఉండే. కామారెడ్డిలో పనిచేస్తున్నప్పుడు మీకు చెప్పమ్మా బాగా గుర్తింపు సంఘటన ఒకటి. వాస్తవంగా నాకు రావాలని లేకుండే అన్న, మీ సర్వీస్ లో అక్క కన్నా మీరు ఎక్కువ సర్వీస్ కాబట్టి ఇంకా బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. మీకు పార్టీలో మీరు చేసిన మంచి కార్యక్రమం చెప్పండి, అదేవిధంగా మీరు చేసిన యాక్షన్ కూడా చెప్పండి. చేసిన యాక్షన్ అంటే నేను ఆర్గనైజేషన్కి ఎక్కువ ఉంటుండే, నన్ను యాక్షన్కి పంపేప్పుడు. అప్పటికి యాక్షన్ టీంలు అనేది వేరే టీములు ఉంటుండే. వాస్తవంగా ఆర్గనైజేషన్ రీతినే ఎక్కువ ఉండేది. ఏంది అంటే పెంటాయి మీద దాడి ఒకటి, తర్వాత పెంటాయి మీద దాడి నేను ఒక్కొన్న పోయినప్పుడు అది ఫెయిల్ అయింది అంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళి వచ్చినాం. నేను వచ్చిన ఒక 5 నిమిషాలలో పోలీసులు వచ్చారు అక్కడ, టౌన్ కాబట్టి. ఇక మధ్యమాల ఎన్కౌంటర్ అయితే అది ఎంబడవాడి తరిమి బగ్గట అందరూ కూడా ఇక, ఎందుకంటే మందిని తక్కువ ఉన్నాం. సామాన్య కూడా సాధారణంగా ఇలాంటి గుట్టలు ఉంటారు కదా. అవును, ఈ గుట్టలు ఏటవాళ్ళగా ఉంటాయి, ఇవి బండలు గుట్టలు అన్ని, పైన అంటే పరుపులు. అవును, ఇలాంటి దగ్గర ఉన్నప్పుడు మీరు ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటారు అంటే పైన ఉంటే కింద పోలీసులు వస్తారని హైట్ లో కూర్చుంటారు కనిపిస్తుంది కాబట్టి. ఇలాంటి దగ్గర నైట్ టైం ఫైరింగ్ అయిందనుకోండి, ఈ గుట్టల నుంచి ఎలా పరిగెడతారు? ఇక్కడ వంట ఎలా చేస్తారు? వంట చేస్తున్నప్పుడు పోలీసులు కనపడుతుంది, అవి ఎలా చేస్తుంటారు ఇటువంటి ప్రాంతంలో? ఇటువంటి ఇప్పుడు ఇటువంటి చేసుకొని కొద్దిగా మంచి సాఫ్ చేసుకొని అక్కడ మబ్బుల్ని ముగించుకొని పొద్దుంత మాత్రం ఏం ఇట్లా మళ్ళీ టెంట్ వేసినట్టు మీద ఇట్లా ఏర్పడకుండా చెట్ల కింద ఓలంగలాలు మామూలుగా ఉండి ఒక మనిషి సెంటర్ ఉంటాం. సెంటర్ హైట్ లో ఉంటారా? సెంటర్ కొద్దిగా ఎత్తు మీద బండ ఇటువంటి బండ ఉంటే దాని మీద చూసుకుంటా సెంటర్ గమనించుకుంటే ఎప్పుడు ఏమవుతుంది అనేది చూసుకుంటూనే ఉండడం అవుతుంది. కానీ మరి ముఖ్యంగా ఇటువంటి ఇప్పుడు ఈడికెళ్ళి స్టార్ట్ అయ్యేది ఏంటంటే ఈ ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇటువంటి అప్పుడు నీళ్ళతోటి తిప్పలా ఉంటుంది. తర్వాత నీడ కూడా దొరకదు. నీడ కావాలంటే సిద్ధర్ కట్టాలి. మళ్ళీ సిద్ధర్ కట్టాలంటే దూరం అక్కడికి వచ్చేటోళ్ళకి కూడా సీట్లు ఇవ్వతే ఆకులు ఉండే కాబట్టి ఏర్పడుతుంది. మళ్ళీ అట్లా ప్రాబ్లం అయ్యేది. ఎండాకాలం నీటి ప్రాబ్లం, కిందకి వెళ్తే నీరు దొరుకుతుంది, కిందకి వెళ్తే నీటి కోసం వెళ్తే పోలీసులు ఉంటారు. పైన మీరు అన్నట్లుగా చెద్దరు కడితే ఏర్పడుతుంది. మరి అటువంటి అప్పుడు ఎలా ఉంటారు? ఇటువంటి చెట్ల కింద ఉంటారా?
చెట్ల కింద ఏంది ఇప్పుడు ఒక్కొక్కరు ఇట్లా రక్షణ బండ ఉంచుకొని తర్వాత ఇట్లా చెట్లకు ఇట్లా వేవలదాళ్ళు కట్టుకొని ఉంటారు ఇట్లా విడివిడిగా అవునమ్మా, ఒక దగ్గర ఎండ ఉంటది, ఒక దగ్గర నీడ ఉంటది. ఎండ మారిపోతుంటది కదా సమయం కనుక. సరిపోతుంది. మరి అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఇట్లా చెట్లకు ఇట్లా కట్టుకొని ఎవలదాళ్ళు విడివిడిగా రక్షణ ఇట్లా బండ రక్షణ ఉంచుకొని చెంట్లి అంత దూరం ఉంటుంది. తర్వాత రక్షణ ఇట్లా కట్టుకొని ఎవలదాళ్ళు ఉంటారు విడివిడిగా. అందరూ ఒక్కడ ఉండాలనేది ఉండదు ఎండాకాలం అన్నట్టు గట్లా. వర్షాకాలం అయితేనేమో ఇట్లా పత్ర కట్టుకొని వర్షాకాలం ఒక దాంట్లో ఉంటారు. కాకపోతే ఎండాకాలం కాబట్టి విడిగా ఎవలదాళ్ళు ఇట్లా కట్టుకొని కొంత దూరం రక్షణ ఇట్లా ఏం చేస్తారు కూర్చొని? చదువుకుంటారు. సెంట్రీ ఉంటారు. సెంట్రీ వంట చేస్తారు. వంట డ్యూటీ పడ్డప్పుడు వంట చేస్తారు, వంట చేస్తారు. వంట చేస్తున్నప్పుడు పొగ బయటకు వస్తుంది కదా, ఎలా మరి పొగ రాకుండా ఎలా వండుతారు? పొద్దున్నే ముగించుకొని అన్నట్టు రోజుకి ఒక్కరికి వంట డ్యూటీ ఉంటుంది. ప్రతి ఒక్కరు అందరూ అన్న అక్క అన్న తేడు ఉండదు. ఇక ఎవరికి డ్యూటీ పడితే వాళ్ళే చేసుడు. మరి చలికాలం? చలికాలం కష్టం అవుతుంది కొద్దిగా. సరేనా, ఇటువంటి ప్రాంతాలు మీరు ఉన్నారనుకోండి, పోలీసులు ఫైరింగ్ స్టార్ట్ అయింది, మీరు అటు నుండి వాళ్ళు చేసుకుని వస్తున్నప్పుడు మరి కిందకి వెళ్ళాలి, ఏదో రకంగా రిట్రీట్ అవ్వాలి కదా. ఇలాగ వెళ్తారు నైట్ టైం ఇంత గుట్టలు, మాకే రావడం కష్టం ఉంది కదా. అది ఇక మేము రోజు అది ఇక ఇట్లా పోవాలన్నది ఉండదు. బండ కానీ గుండు కానీ పడుకుంటూ లేచుకుంటా అన్నట్టు ఫైరింగ్ చేసుకుంటే పోవుడే, వెళ్ళిపోవుడే. ఇక జీవన మరణ సమస్యనే వాస్తవంగా. ఇట్లా రక్షణ దెబ్బలు తగులుతాయి పడకడ. ఇక కాల్పులు జరుపుకుంటా అంటే ఉరుకుతే మాత్రం చనిపోతాము. మనం కూడా కాల్పులు జరుపుకుంటా నిదానంగా పోతేనే వాళ్ళకు కూడా అంటే మాకున్నంత ధైర్యం వాళ్ళకు ఉండదు. ఎందుకంటే మాకేమో కుటుంబాన్ని ఇంటిని సర్వస్వాన్ని వదిలిపెట్టి ఒక వ్యవస్థ కోసం వచ్చిన వాళ్ళం కాబట్టి మనకు కమిట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఇక జీతాల కోసం, ప్రమోషన్ల కోసం, అవార్డుల కోసం, రివార్డుల కోసం వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మేము మనం మంది ఎక్కున్నామనే ఒక ఆ ధైర్యంతో తప్ప వాళ్ళని అంత డేర్గా వచ్చే పరిస్థితి ఉండదు. కానీ కొన్నిసార్లు తెల్లవారుజామున వస్తుంటారు పైకి, మీకు వాళ్ళకు పక్కా సమాచారం ఉన్నప్పుడు వస్తారు. ఇప్పుడు పద్మక్క అనుకుంటారు, అదే రీతిలో జరిగింది అక్కడ. ఎందుకంటే గాయత్రి కన్స్ట్రక్షన్ అనేది వర్క్ నడుతుంది. అది గాయత్రి కన్స్ట్రక్షన్ ఒకటి, ప్రసాద్ కన్స్ట్రక్షన్ వర్క్ నడుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు అడిగారు, డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన తర్వాత అక్కడనే 3 రోజుల నుంచి అక్కడనే ఉన్నారు. ఏది నేరేళ్ల గుట్ట అటు తర్వాత బీర్పూర్ గుట్ట. ఆ ఉంటున్న సందర్భంగా అంతకుముందు ఆయనను బెదిరించినాము. మేదారి రవి అని చెప్పేసి నేరేళ్ల విలేజ్ ఆయన బెదిరించినాము. ఆ బెదిరించిన అయినా వీళ్ళు ఉన్న దళము ఆయన కట్టెలకు వచ్చిండట. ఆయన ఈ సెంట్రీ కూడా నిద్ర లేక ఈయన కూరుకుంటా ఇట్లా నిద్ర ఉండదు కాబట్టి కూరుకుంటా సెంట్రీ ఉన్నాడు. గమనించి ఆయన వెళ్ళిపోయాడు. అంతకుముందే పద్మక దళం ఇక్కడ ఉంది అని చెప్పేసి ఇమ్రాన్ అని చెప్పేసి ఒక ఆయన ఆంధ్రప్రభన లేకపోతే ఆంధ్రజ్యోతో ఆయన ఇంతకుముందు నిజామాబాద్ జిల్లాలో పద్మక్క జిల్లా కార్యదర్శి ఉన్నప్పుడు ఒకసారి ఇంటర్వ్యూకి పిలిచినాం ఆయన. ఆ ఇమ్రాన్ అనేటైనా ఇప్పుడు హబీబ్ ఖాన్కు వాళ్ళు చుట్టయి కాదు, తుర్కు వాళ్ళ ఉంటుంది కదా. అట్లా ఈయనకు హబీబ్ ఖాన్ సిఐ ఉన్న టైంలో ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ఇట్లా పద్మక్క దళం ఉన్నది అని చెప్పేసి ఈయనను పిలిచింది అని చెప్పేసి పిలిచి మాట్లాడుకుని పంపించింది అటు ఇమ్రాన్ అనేటైనను. అదొక రిపోర్ట్ ఉంది. ఇక్కడ దళం కూడా ఎక్కడుంది అనేది కూడా ఆ పద్ధతిలో ఈయన ఏది మేదార్ రవి అనేటైనా చూసి చెప్పిండు అని చెప్పేసి అంతా ధైర్యంగా వచ్చి నిద్ర ఉన్న వాళ్ళని కాల్పులు జరిపి కొట్టేసారని సమాచారం. అప్పుడు అక్క వాళ్ళకెళ్ళి తప్పించుకున్న అక్క లక్ష్మక్క. ఆవిడ ఎక్కడున్నారు ఇప్పుడు? అప్పుడు నేను నిజామాబాద్ జిల్లాలో. లక్ష్మక్క ఎక్కడ ఉన్నారు? ఆ ఎన్కౌంటర్లు ఉన్నది అక్క. ఇప్పుడు మనం మాట్లాడా అక్క ఎన్కౌంటర్లు ఉంది, పద్మక్క ఎన్కౌంటర్ ఉన్నది ఆమె. అన్న ఇప్పుడు ఈ గుట్టలు ఉన్నాయి. అవును, రాత్రి పడుకుంటారు. అవును, ఎండాకాలం కాబట్టి పర్వాలేదు జరుపుకుని పడుకుంటారు. వర్షాకాలం పాములు వస్తాయి, అన్ని తిరుగుతుంటాయి పురుగులు, వాటి నుంచి ఎలాగ మీరు? వర్షాకాలం ఏంటంటే మేము బాగా వర్షం కొట్టిందంటే టెంట్ వేసుకుంటారు అన్నట్టు. టెంట్ వేసుకుంటే టెంట్లో వండుకుంటారు. ఇదంతా సాఫ్ చేసి టెంట్ ఎత్తారు. టెంట్ ఎత్తి టెంట్లో పాములు వస్తాయి కదమ్మా. పాములు ఏం రావు. అవి పాములు వచ్చిన సందర్భంగా అంటే మనకు నిజంగా పాములు కుట్టి చనిపోయిన వాళ్ళంటే సంతోషం. ఇప్పుడు ఆ పాట కూడా నాకు నోటికి కొంత వస్తుంది. నిజామాబాద్ జిల్లా సంతోషం. తూర్పు కనుమల మబ్బులు కమ్మే ఏడున్నాడమ్మో సక్కని వీరుడు సంతోషం అని చెప్పేసి ఆవిడ పాడిందా. ఆయన మీద ఆ పాము కుట్టి చనిపోయాడు ఆయన. జిల్లా కమిటీ సభ్యుడు కావచ్చు ఆయన. నేను మీ ఇద్దరు తర్వాత ఎప్పుడు వచ్చారు బయటికి, ఎందుకు వచ్చారు? 2003 ఏప్రిల్ 25 తారీఖు నాడు మేము వచ్చింది. 2003 ఒక 3 నెలలు ఏప్రిల్ 25 తారీఖు నాడు లొంగిపోయినాం వాస్తవంగా అధికారికంగా. కానీ మేము వెళ్ళింది జనవరి ఎండింగ్ ఫిబ్రవరి మధ్యలో వచ్చినాం. ఫిబ్రవరి మధ్యన వచ్చి పార్టీ చెప్పే ప్రకారంగా, ఎందుకంటే ఒక 3 నెలలు మనం వాళ్ళు మార్చుకోవడానికి వాళ్ళ డెన్నులు కానీ వాళ్ళ ఏమన్నా వస్తువులు కానీ తర్వాత మన పాత పరిచయాలు కానీ అవన్నీ మర్చిపోవడానికి కూడా టైం కావాలి కాబట్టి అట్లా 3 నెలలు కరీంనగర్లో ఉన్నాం మేము. అక్కడ బొమ్మకల దగ్గర కరీంనగర్లో ఐస్ ఫ్యాక్టరీలో పని చేసుకుంటున్నాం కూలీలు లెక్క ఉండి.
కూలీలు ఎక్కువ ఉండి ఆడికి వెళ్ళి ఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు ఇక్కడ బక్కాయి అని వెటర్నరీ డాక్టర్ ఉంటాడు. తర్వాత మా ఊరు సర్పంచ్ ఆర్ భూమన్ అని చెప్పేసి ఆయన కూడా వీళ్ళు క్లాస్మేట్లు అట వాళ్ళకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు. వాళ్ళ ద్వారా సమాచారం పంపించి ఇట్లా లొంగిపోతామంటారు అంటే సరే రమ్మని చెప్పేసి మాట తీసుకొని అట్లా ఆ విధంగా మేము ఏప్రిల్ 25 తారీఖు నాడు లొంగిపోయినాం అధికారికంగా. కానీ మేము వచ్చింది మాత్రం జనవరి ఎండింగా లేదా ఫిబ్రవరి మధ్యన అట్లా వచ్చినాం. అంటే ప్రవీణ్ కుమార్ సార్ దగ్గర లొంగిపోయారు మీరు? ప్రవీణ్ కుమార్ సార్ దగ్గర లొంగిపోయినాం. అప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సిన అన్ని ఇచ్చింది పథకాలన్నీ కూడా? ప్రభుత్వం ఇచ్చిన పథకాలు నా మీద 2 లక్షల రివార్డు ఉండే. ఈమె మీద అంటే ఈమె మీద రివార్డు అప్పటికి ఏం ప్రకటించలేరు. అంటే వాస్తవంగా దళ సభ్యుల మీద చాలా మందికి ప్రకటించలేరు. ఊళ్ళో కొద్దిగా గుర్తింపు పొందిన వాళ్ళు, కొద్దిగా యాక్టివ్ ఉన్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఇచ్చారా మీకు? నాకు 2 లక్షలు వచ్చింది. కానీ అసలు ఆ 2 లక్షల కోసం నేను ఆలోచించలే. 2 లక్షల కోసం నేను ఎప్పుడు ఆ పోలీస్ కార్యాలయం చుట్టూ ఎప్పుడు కూడా తిరగలే. అది ఎప్పుడో వచ్చి ఉన్నది. ఇక అందరు ప్రతి ఒక్కరు ఇట్లా నీకు నీకు రివార్డ్ వచ్చిందని ఇట్లా అడిగితే అసలు నాకు రాలేదు అని అంటే ఇక లోకల్ పోలీసులు పిలుచుకొని ఒకసారి పోయిరా కదా ఎస్పీ దగ్గర కొమ్మంటే నేనేమని పోవాలా, ఎందుకు నేను పోవాలని నేను ఇట్లా అన్నాను. లేదు కలిసిరా, ప్రవీణ్ కుమార్ సార్ మంచోడు, కలిసిరా నీకు రివార్డు వస్తుంది అంటే అత్తే మీరు చూద్దామా, నాకు అట్లా రివార్డు తీసుకోవాలా లేకపోతే పైసల కోసం అనే ఉద్దేశం లేకుండే. ఇక సరే మరి అందరూ అంటారు కదా పోదాము, మనకు కూడా ఇబ్బంది ఏముంది అని చెప్పేసి వచ్చినాక కంట్రోల్ పోయింది ఉండే పరిస్థితి ఉండే. పోయినాం. పోతే ఆయన అప్పుడు ఓఎస్డి మధుసూదన్ రెడ్డి ఉండే. అప్పుడు దీనికే వింగుంటుండే కాబట్టి మనం ఎస్పీని కలవడం కోసం కాదు, ఆయన దగ్గరికి పోతే ఆయన ఓఎస్డికి రాసాడు. మధుసూదన్ రెడ్డి దగ్గరికి అయిన తర్వాత ఆయన ఎస్పీ గారిని కలమని మళ్ళీ ఆయన ఎస్పీ గారు కలమన్నాడు. ఇక ఎస్పీ గారి దగ్గరికి పోయిన తర్వాత ఆయన సరే నేను చెక్ చేస్తాను చెప్పేసి అందరు లైన్ పట్టారు. అక్కడ ఏది సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఎస్పీ గారిని కలవడం కోసం లైన్ పట్టారు. లైన్ పట్టిన తర్వాత సరే ఒక దరఖాస్తు అయితే ఇద్దామని దరఖాస్తు ఇచ్చిన నేను. దరఖాస్తు ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కానిస్టేబుల్ పంపించి ఆయన రమ్మనని ఆయనతో ఇటు గేట్ దాడుతున్నా మళ్ళీ నన్ను పిలుచుకపోయారు. పిలుచుకపోయిన తర్వాత చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చిన తర్వాత చెక్ మనం ఆ డేటు అవన్నీ మనం ఎందుకు ఇస్తాం, కొండపోయి ఆ బ్యాంకులో వేసినాం. బ్యాంకులో అయితే అది 1 year అయిపోయింది అప్పటికి చెక్ వచ్చి 1 year అయిపోయింది.